ఓకే, ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఒక చిన్న ప్రార్థన చేసేసి మనం ముందుకు సాగుదాం. ఆల్రెడీ నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏది పంపించాను, అది సిద్ధపరిచి పెట్టాలి అని నా మనవి. చిన్న ప్రార్థన చేసేసి మనం ముందుకు సాగుదాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. హెచ్ఓబి చర్చ్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. సహోదరి స్వప్న, అలాగే మైటీ, వాళ్ళ జీవితాలు బట్టి ఎంతో వందనాలు. ఎంతో సమర్పణతో, కృషితో తండ్రి వాళ్ళు పరిచర్య చేస్తుండగా వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ సంఘ సభ్యులు బట్టి, ప్రేక్షకులు బట్టి ఎంతో వందనాలు. ఆ బిడ్డలు కూడా తండ్రి ఎంతో మంచి ఆశలతో ఈ దినము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నారు. అందరిని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు, ఆనందపరిచే దేవుడై ఉన్నారు. ఈ సమయంలో మీ దీనదాసుడిని ఎన్నుకొని మీరు వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్. ఓకే, మొదటిగా ఒక జనరల్ మాట చెప్పి నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అందరూ బైబిల్స్ ఉన్న వాళ్ళు ఒకరు తోడ్పడండి, తెలుగు బైబిల్ చదివేటోళ్ళు. యోహాను సువార్త మనం చదువుదాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు. బైబిల్స్ ఉన్న వాళ్ళు మొదట్లో తీసి అన్మ్యూట్ చేసుకొని చదవచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39వ వచనం వరకు. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక జనరల్ మ్యాటర్ చెప్పి నేను ముందుకు సాగుతాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, ఆయనను ఆరాధించే పరిచర్య అని లేఖన పరంగా మనము గమనించవచ్చు. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ గాడ్ హెస్ గివెన్ టు ఆల్ ద క్రిస్టియన్స్ అంటే ఇట్ ఈస్ అ మినిస్ట్రీ ఆఫ్ వర్షిపింగ్ హిమ్. ఆయనను ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన మంచి దేవుడు అయి ఉన్నాడు. సహోదరి స్వప్న గారు కూడా ఎప్పుడప్పుడు అనేక సార్లు చెప్తుంటారు కదా, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. డాన్ మోయన్ గారు కూడా గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన కాన్సర్ట్స్లో మొదటి పాట పాడేది ఇదే, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఆరాధనలో ఏ స్వార్థము లేదు. దేవుని దగ్గర నుంచి నేను ఏదో పొందాను అందుకు ఆయనను ఆరాధిస్తున్నాను కాదు, కానీ నా దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు, దాన్ని బట్టి నేను ఆయనని ఆరాధిస్తాను. చూడండి, ఆయనలో ఉన్న బలం ఎవరిలో లేదు, ఆయనలో ఉన్న ఐశ్వర్యం ఎవరిలో లేదు, ఆయనలో ఉన్న జ్ఞానం ఎవరిలో లేదు. సామాన్యంగా ఎక్కడ జ్ఞానము, ఐశ్వర్యము, బలం ఉంటుందో అక్కడ సామాన్యంగా గర్వం రావడానికి ఆస్కారం ఉంది, కానీ మన దేవుళ్ళు ఉన్న సాత్వికం ఎక్కడ కనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మీరు అందరు మ్యూట్లో ఉన్నారు, కానీ ఎప్పుడు నేను హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని అంటాను, మీ హృదయాల్లో చెప్పుకోండి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని. మన దేవుళ్ళలో ఉన్న సాత్వికం వేరు ఎక్కడా కూడా మనకి కనిపించదు. అలాగే చెప్పాలి అంటే మన దేవుడు సందర్భం తగ్గట్టు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభు వారు సందర్భం తగ్గట్టు మాట్లాడే ప్రభు అయి ఉన్నారు. గలీలియా సముద్రం పక్కన ఆ సమయంలో పేద్రు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్ చేతిలో చేపలు పట్టే వలలు ఉన్నాయి కావచ్చు. ఆ టైంలో ప్రభువారు ఏ మాటలతో వాళ్ళని సేవకు పిలుస్తున్నారమ్మా, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనుషులు పట్టే జాలులుగా నేను మిమ్మల్ని చేస్తాను. సందర్భం తగ్గట్టు వాళ్ళకి అర్థమయ్యేటట్లు. అలాగే సమరయ స్త్రీతో పలికిన మాటలు, యాకోబు బావి పక్కన నీళ్లు బాగా ఉంటాయి కదా యాకోబు బావిలో, నీకు నేను జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అని అంటారు, సందర్భం తగ్గట్టు. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము ఏమనగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి 39వ వచనము,
ఇజ్రాయేలీలు ఆ సమయంలో వాళ్ళు ఒక పండుగ, వాళ్ళకి ప్రాముఖ్యమైన ఒక పండుగని ఆచరిస్తున్నారు. ఆ పండుగ పేరు పర్ణశాల పండుగ. ఆ పండుగ పేరు పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగని ఎందుకు యూదులు ఆచరిస్తారు అంటే, వాళ్ళు 40 సంవత్సరములు ప్రయాణం చేశారు చూడండి, ఈ అరణ్య మార్గంలో ఐగుప్తు నుంచి కానాన్ వరకు. ఆ సమయంలో దేవుని సన్నిధియే వాళ్ళకి కాపుదలగా ఉండింది. భయంకరమైన వాతావరణం, అరణ్యం వాతావరణం ఎలాగుంటుందంటే భయంకరమైన వాతావరణం. నేను ప్రయాణం చేసి వచ్చాను ఐగుప్తు నుంచి కానాన్ దేశం. సో నాకు తెలుసు, దినంలో దానంత వేడి ఎక్కడ ఉండదు, రాత్రి వేళ దానంత చలి ఎక్కడ ఉండదు. సో వాళ్ళని ఏం కాపాడింది ఆ సమయంలో? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎలాగుండింది? ఆ సమయంలో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు దినంలో మేఘస్తంభం వాళ్ళకి కావాల్సిన నీడిచ్చింది, రాత్రి వేళ అగ్ని స్తంభము వాళ్ళకి కావాల్సిన వేడి ఇచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అలాగా దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చారు. ఆ పండుగని ఆచరించుటకు యూదులందరూ కూడా యెరూషలేంకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు దేవుని సన్నిధిని గుర్తుపెట్టుకొని, మీతో పాటు ఉన్న దేవుని సన్నిధిని గుర్తుపెట్టుకొని మీరు ఆయనను ఆరాధిస్తున్నారు, చాలా మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. త్వరలో దేవుని సన్నిధి మీలో ఉండబోతుంది అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దేవుని సన్నిధి మీలో ఉంటది? పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చినప్పుడు. అప్పుడు ఏమవుతుంది? జీవజలము మీ హృదయంలో పొల్లుతుంది. జీవజలము మీ హృదయంలో పొల్లుతుంది. సో ఏ దినము పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవుల హృదయంలో వచ్చాడు అని మనం గమనిస్తే అది పెంతెకోస్తు దినమున. ఆ దినము సంఘము జన్మం దినము అని కూడా మనము జ్ఞాపకం పెట్టుకుంటాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు సంఘం మనం తీసుకుంటే ఇద్దరి మధ్యనున్న సమీపమైన సంబంధంని సూచించుటకు 4 B'లు నేను వాడతాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ 4 B'లు ఏంటంటే, ఇఫ్ జీసస్ ఇస్ ద బ్రైడ్గ్రూమ్, వి ఆర్ ద బ్రైడ్. ఇఫ్ జీసస్ ఇస్ ద బ్రైడ్గ్రూమ్, వి ఆర్ ద బ్రైడ్, అదొక బి. ఇఫ్ వి ఆర్ ద బాడీ, జీసస్ ఇస్ ద హెడ్. ఇఫ్ వి ఆర్ ద బాడీ, మనం శరీరం అయి ఉంటే యేసుక్రీస్తు ప్రభువు శిరస్సు అయి ఉన్నారు. మూడవది, మనము తీగలమై ఉంటే ఆయన ద్రాక్షావళి అయి ఉన్నాడు. మనము బ్రాంచెస్ అయి ఉంటే ఈజ్ ద వైన్. నాలుగవది, మనము బిల్డింగ్ అయి ఉంటే, మనం కట్టడ అయి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మూలరాయి అయి ఉన్నారు. మన ఇద్దరి మధ్యన, సంఘము యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన చాలా సమీపమైన సంబంధము ఉన్నది. అయితే ఏ దినం పెళ్లి కుమార్తె జన్మించిందో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఏ దినము పెళ్లి కుమార్తె జన్మించడమే కాదు ప్రభువారికి ప్రధానం అయ్యిందో, ఆ దినం యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో మహిమపరచబడి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదుల సమాజంలో మనం గమనిస్తే ఏ దినము ఒక పురుషుడు ప్రధానం అవుతాడో, ఏ దినం ఆయన పెళ్లి అవుతుందో, ఆయన ఆ దినము చాలా ఘనత పొందిన దినం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదుల సమాజంలో మనం గమనిస్తే, మరి చెప్తున్నాను, ఏ దినము ఒక పురుషుడు ప్రదానం చేయబడతాడో, అలాగే ఏ దినము ఆయన పెళ్లి జరుగుతుందో ఆయన చాలా ఘనపరచబడిన సందర్భము అని యూదులు గ్రహిస్తారు. సో యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమవుతుంది? ఈ దినము సంఘం జన్మించి ప్రదానం చేయబడుతున్నది, ప్రదానం చేయబడుతున్నది. అందుకు పెంతెకోస్తు దినము చాలా ముఖ్యమైన దినం, సంఘం జన్మించిన దినం. మనము యేసుక్రీస్తు ప్రభు వారు జన్మం దినంని ఏ దినంగా మనము ఆచరిస్తాం? మీరు పబ్లిక్ చాట్ లో వచ్చి నాకు చెప్పండి. ఐ మేక్ మై ప్రజెంటేషన్ ఇంటరాక్టివ్. ఓకే, ఏ దినం యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారో ఆ దినంని మనము ఏ దినంగా ఆచరిస్తాం? క్రిస్మస్ గా ఆచరిస్తాం కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. శృతి సిస్టర్ హస్ గివెన్ ద రైట్ ఆన్సర్. అలాగే ఏ దినం యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందారో ఆ దినంని మనం ఏ దినంగా ఆచరిస్తాం? శుభ శుక్రవారంగా మనము ఆచరిస్తాం. ఏ దినం ఆయన పునరుద్ధానుడై లెగిశాడో ఆ దినంని మనము పునరుద్ధాన దినము ఆర్ ఈస్టర్ గా మనము ఆచరిస్తాం. అలాగే ప్రభువారు ఏ దినం ఆరోహణమై వెళ్ళారో ఆ దినంని ఆరోహణ దినంగా మనం ఆచరిస్తాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన మైల్ రాయి సంఘటనలు. ఏ దినం ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడో ఆ దినంని మనం పెంతెకోస్తు దినంగా ఆచరిస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత, శిష్యులు బలపరచబడిన తర్వాత, వాళ్ళు ప్రసంగం చేసిన తర్వాత 3000 ఆత్మలు రక్షింపబడినాయి. దాంతో సంఘము జన్మించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దీస్ ఆర్ మైల్ స్టోన్ ఈవెంట్స్ ఇన్ జీసస్ లైఫ్. ఫస్ట్ Christmas, then Good Friday, then Easter, then Ascension.
అసెన్షన్ గురించి కూడా సహోదరి స్వప్న సిస్టర్ నాతో కొన్ని మాటలు చెప్పాలని కోరుకున్నారు కాబట్టి అది పెంతికోస్తు పండుగ కూడా ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి రెండు సమీపంగా ఉన్నాయి కాబట్టి ఒక వాక్య భాగం మరి నేను మీకు చదివిస్తున్నాను. సహోదరి రమ్య చక్కగా చదివి వినిపించింది ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు. అలాగే సహోదరి రమ్య అన్న ఎవరన్నా మొదట్లో ఎవరు తీస్తారో యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. ఎలాగా ఆరోహణము పెంతికోస్తు ఎలాగా కనెక్టెడ్ అయి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. కాబట్టి అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అర్థమైందా హౌ ఆరోహణము అండ్ పెంటికాస్ట్ ఆర్ కనెక్టెడ్, హౌ అసెన్షన్ డే అండ్ పెంటికాస్ట్ ఆర్ కనెక్టెడ్. నేను వెళ్ళి ఆదరణకర్తని పంపిస్తాను, నేను వెళ్ళి ఆదరణకర్తని నేను పంపిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞాపకం పెట్టుకోండి, ఇది కూడా ఒక మైల్ రాయి సంఘటన. కొంచెము నాకు ఒక విషయం బట్టి దుఃఖం కలుగుతుంది. ఏమనంటే సార్వత్రిక సంఘంలో క్రిస్మస్ని చాలా ఘనంగా ఆచరిస్తారు, గుడ్ ఫ్రైడేని చాలా ఘనంగా ఆచరిస్తారు, ఈస్టర్ని చాలా ఘనంగా ఆచరిస్తారు. ఎంతమంది ఆరోహణం దినంని ఘనంగా ఆచరిస్తారు చెప్పండి? చాలా మంది మర్చిపోతారు కూడా. అలాగే పెంతికోస్తు దినం, సంఘం జన్మించిన దినంని కూడా బహుశా కొంచెం మంది అంత ఘనంగా ఆచరించారు. కానీ ఈ దినం మనం క్రైస్తవులమై ఉన్నాము అంటే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆయన సంఘమై ఉన్నాము అంటే మరి పెంతికోస్తే కదా దానికి కారణం. ఎలాగ మనం మర్చిపోదానికి ఆస్కారం ఉంది చెప్పండి? నేను ఈ దినము కొన్ని రైమింగ్ వర్డ్స్ వాడతాను ఈ నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. అన్ని TIONతో ఎండ్ అయ్యే వర్డ్స్. ఓకే, మీరు గమనించండి. చివరిలో నేను అడుగుతాను, నేను వాడిన సబ్-హెడింగ్స్ ఏంటో మీరు చెప్పగలగాలి. ఇప్పుడు మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి వెళ్తాం. ఫస్ట్ యూదుల కనుదృష్టి నుంచి మనం చూద్దాం, ఎందుకు వాళ్ళు పెంతికోస్తు పండుగని ఆచరించాలి. ఆ దినం వేల కొలది యూదులు పెంతికోస్తు దినమున 16 దేశంలో నుండి యెరూషలేంకి వచ్చి ఉన్నారు అని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. ఎన్ని దేశం నుంచి వచ్చారమ్మా? 16 దేశంల నుంచి వచ్చారు. ఎంతమంది? వేల కొలది మంది వచ్చారు. ఎందుకు ఫస్ట్ యూదులు పెంతికోస్తు పండుగని ఆచరించాలి అది మనం అర్థం చేసుకుందాము. దాని తర్వాత ముందుకు సాగుదాం. విల్ గో టు ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఫస్ట్ ఇస్ subheading is origination and celebration. Origination and celebration. Amma, please show the slide, ma. Origination and celebration. And shall we go to the slide show? Origination and celebration. First, నాకు కనిపించింది స్లైడ్, దానికే మనం వెళ్దాము. Is Sister Swapna taking care of the PowerPoint? Yeah. Yes, I can see some slide in Brother Joshua's window. But we'll go to the first slide. మనమంతా సరిగా అర్థం చేసుకుందాం. There's no hurry burry. I am available throughout the day to HOB Church. Okay? దేవుని వాక్యం చుంటే తిన దారికంట మధురమైనది. ఓకే,
ఏదో నెట్ ఇష్యూస్ అని సహోదరి పెట్టారు. అయితే నేను వర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడు పవర్ పాయింట్కి వెళ్ళడానికి వీలవుతుందో అప్పుడు మనం పవర్ పాయింట్ కూడా వెళ్దాము. స్లైడ్స్ వలన కూడా మనం అర్థం చేసుకుందాము. I can see a slide in Joshua brothers this thing window, but anyway, Amma Swapna, shall I explain verbally? If you say yes, I'll go ahead. Okay, I'll explain verbally. First subheading ఏంటంటే ఒరిజినేషన్ అండ్ సెలబ్రేషన్. ఎందుకు యూదులు ఈ పండుగని ఆచరించాలి? నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే, బీ రెడీ టు గివ్ అన్ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్. ఓకే, మనం ఏ దినము రాజ్యాంగం పొందామో, ఏ దినం మనం కాన్స్టిట్యూషన్ పొందామో, ఆ దినంని భారతదేశం వాళ్ళు ఏ దినంగా ఆచరిస్తారు చెప్పండి? గివ్ మీ అన్ ఆన్సర్. ద డే వి గాట్ ది కాన్స్టిట్యూషన్, బై వాట్ డే we celebrate the day we got our constitution? How do we remember that historical day in our lives? It is not Independence Day, it is Republic Day. Sister Esther has got the right answer, correct. It is Republic Day. Day we got our independence, we celebrate as August 15th, the Freedom Day. But the day we got our constitution, mana rajangam e dinam pondamo, ఆ దినంని మనము ఏ దినంగా ఆచరిస్తాం? వెరీ గుడ్, వీ హావ్ గాట్ ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆల్సో. విల్ గో టు ద ఫస్ట్ లైన్. లెట్ us అండర్స్టాండ్ ఎందుకు యూదులు ఈ పండుగను ఆచరించాలి. దేవుడు ఎందుకు వాళ్ళని ఆజ్ఞాపించాడు ఈ పండుగను ఆచరించుటకు? వాళ్ళకి 7 పండుగలు ఇవ్వబడినాయి. లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. వాళ్ళకి 7 పండుగలు ఇవ్వబడినాయి. దాంట్లో 3 పండుగలు ఆచరించుటకు, ఒకటి పస్కా పండుగ, ఇంకొకటి వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఓకే, రెండోది పెంతికోస్ పండుగ ఆరు వారంల పండుగ, మూడోది పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలు ఆచరించుటకు దేవుడు వాళ్ళని ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు ఎక్కడున్నా సరే, ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, నా ఆలయం ఎక్కడుందో అక్కడ మీరు వచ్చి దాన్ని ఆచరించాలి. ఆ 3 పండుగలు ఏంటది? మొదటిగా పస్కా పండుగ, రెండోది వారంల పండుగ పెంతికోస్ పండుగ, మూడోది పర్ణశాల పండుగ. పెంతికోస్ పండుగలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఏ దినము వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు విముక్తి పొందారు, విమోచన పొందారు, ఆ దినం నుంచి 50 దినముల తర్వాత వాళ్ళు సినాయి కొండ దగ్గర వస్తున్నారు. ఇక్కడ మ్యాప్ కూడా వేయబడి ఉంది. అమ్మ ఒకసారి పిక్చర్ చూపించండి, మీ ఆరో చూపించవచ్చు, కర్సర్ వాడచ్చు. గోషేన్ నుంచి వాళ్ళు ప్రయాణం అయ్యి, ఇక్కడ మ్యాప్ లో చూడండి లెఫ్ట్ సైడ్, ఐగుప్తులో గోషేన్ ఉంది కదా, ప్లీజ్ పాయింట్ అండ్ ఆరో అట్ గోషేన్. ఓకే, అక్కడి నుంచి గోషెన్ లెఫ్ట్ సైడ్, అక్కడ వాళ్ళ ప్రయాణం ప్రారంభమవుతుంది ఐగుప్తు నుంచి. అక్కడి నుంచి వాళ్ళు 50 దినముల తర్వాత సీనాయి కొండ దగ్గర వస్తున్నారు. అమ్మా దేర్ ఇట్ ఇస్. అక్కడ దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రము ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ దినము ఎందుకు ప్రాముఖ్యమైన దినము అంటే, ఆ దినం వాళ్ళు ధర్మశాస్త్రం పొంది ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం భారతీయులం ఏ దినము రాజ్యాంగం పొందామో దాన్ని మనం చాలా ప్రాముఖ్య దినంగా మన చరిత్రలో మనం ఆచరిస్తాం, రిపబ్లిక్ డే అని. అలాగే యూదులు కూడా పెంతికోస్తు దినంని ఎందుకు చాలా ప్రాముఖ్యమైన దినం, ప్రాముఖ్యమైన పండుగగా ఎందుకు ఆచరిస్తారు అంటే, ఆ దినం దేవుడు అగ్ని వలె దిగి వచ్చి, ఆ పిక్చర్ చూపించమ్మా, రైట్ సైడ్ ఉన్న పిక్చర్ చూడండి, దేవుడు అగ్ని వలె దిగి వస్తున్నాడు సీనాయి కొండ మీద దిగి వచ్చి. ఇంకా ఆ సింహాసనం కూడా మనకు కనిపిస్తున్నది, దేవుని సింహాసనం, దేవుని మహిమ అంతా కూడా కనిపిస్తున్నది. ప్రజల ముందు కనిపించి వాళ్ళకి ధర్మశాస్త్రము ఇస్తున్నాడు. సో ఇదే కాకుండా పర్ణశాల పండుగ, 3వ పండుగ, అది దాని గురించి ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను. ఈ 3 పండుగలు ఆచరించుటకు యూదులు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడున్నా సరే, దేవుని ఆలయం ఎక్కడుందో అక్కడ వాళ్ళు రావాలి. దాంతో కూడిన వాక్య భాగం కూడా రమ్య సహోదరి చదివి వినిపిస్తారు. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. ఎక్కడున్నా సరే యూదులు 3 పండుగల కొరకు వాళ్ళు రావాలి. మరి ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ,
వారముల పండుగలోను వారముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ. పర్ణశాల పండుగలలోను ఉమ్. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధికి కనబడవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మగవాళ్ళందరూ కూడా అక్కడ దేవుని ఆలయం దగ్గర వచ్చేయాలి. పొలియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ. వారముల పండుగ అంటే 7 వారములు, 7x7 49 దినములు. దాని తర్వాత 50వ దినము దేవుడు వాళ్ళకి ఏమిస్తున్నాడమ్మా? ధర్మశాస్త్రము ఇస్తున్నాడు. ఎక్కడున్నా సరే వాళ్ళు రావాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. లెట్ us మేక్ దిస్ యాజ్ ఇంటరాక్టివ్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఒకసారి అనుకుందాము, భారతదేశంలో ప్రకారంలో బార్డర్స్ లో ఎంతో మంది సోల్జర్స్ కూడా ఉన్నారు. అందరూ మీరు వచ్చేయండి, న్యూఢిల్లీకి వచ్చేయండి రిపబ్లిక్ డే ఆచరించుటకు అని పిలుస్తే ఆ సమయంలో మన శత్రులకి అవకాశం దొరకదా? చైనా వాళ్ళకి భారతదేశం లోపల దూరదానికి, అలాగే పాకిస్తాన్ వాళ్ళకి మన భారతదేశం లోపల దూరదానికి ఆస్కారం దొరకదా? చెప్పండి. సో పురుషులందరూ కూడా వచ్చేయాలి మీరు దేవుని ఆలయం దగ్గర అంటే మరి అది భద్రతతో కూడిన విషయమా? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ కదా. సో విల్ సీ ఎ బ్యూటిఫుల్ సైలెంట్ మిరాకిల్ which took place in Israel for 1500 years of their history. 1500 సంవత్సరముల చరిత్రలో దేవుని కాపుదల భద్రత వాళ్ళ చుట్టూ ఉండింది. వాళ్ళు ఈ 3 పండుగలు ఆచరించుటకు పురుషులు వాళ్ళ ప్రకారం దగ్గర నుంచి కూడా బార్డర్స్ లో నుంచి కూడా ఎప్పుడు ఆలయంకి వచ్చేసారో, యెరూషలేంకి వచ్చేసారో, ఏ శత్రువు వాళ్ళకి విరోధంగా యుద్ధం చేయడానికి రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాగ్దానంని దాని గురించి ఎక్కడుందో ఆ వాగ్దానం, దేవుని వాగ్దానం లేఖనంలో, అది కూడా ఒకసారి చదివి విందాం. ఎవరు మొదట్లో తీస్తారో తీయండి. యూ కెన్ టేక్ దట్ సబ్ హెడింగ్ యాజ్ గాడ్స్ ప్రొటెక్షన్. ఓకే, నిర్గమకాండం 34వ అధ్యాయము 23-24. నిర్గమకాండం 34, 23-24. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువునకు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. చదవమ్మా. ఏలయనగా ఏ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడ యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. Hallelujah. Give a clap offering to the Lord. Give a clap offering to the Lord wherever you are. ఒక్కసారి ఆలోచించండి. Is it not a miracle? యూదులందరూ కూడా, పురుషులందరూ కూడా వాళ్ళ ప్రకారంలో కూడా లేకుండా, వాళ్ళ బార్డర్స్ లో కూడా లేకుండా, అందరు కూడా వాళ్ళు దేవుని ఆరాధించుటకు దేవుడు చెప్పిన చోటకి వచ్చేస్తే, ఎక్కడ ఆయన ప్రత్యక్ష గుడారం ఉందో, ఎక్కడ ఆయన ఆలయం ఉందో అక్కడ దేవుడు వచ్చేస్తే వాళ్ళ శత్రువులకు అవకాశం దొరకదామా లోపల దూరడానికి? ఆ సమయంలోనే యుద్ధంకి రావడానికి. కానీ దేవుని కాపుదల, దేవుని భద్రత ఎప్పుడు వాళ్ళ చుట్టూ ఉండింది. ఎప్పుడు వీళ్ళు ఈ పండుగ ఆచరించుటకు వెళ్ళారో ఒక్కసారి కూడా ఏ శత్రు కూడా వాళ్ళ 1500 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కూడా ఒక శత్రు కూడా వాళ్ళతో యుద్ధంకి రావడానికి ధైర్యం చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో లెట్ us అండర్స్టాండ్ ఫస్ట్ ఒరిజినేషన్ అండ్ సెలబ్రేషన్. ఎందుకమ్మా రేపు నేను క్విజ్ పెడతాను, నేను సహోదరి స్వప్న సిస్టర్కి క్వశ్చన్స్ పంపిస్తాను, మీరు అందరు కూడా దాంట్లో పాల్గొవాలి, క్విజ్ లో పాల్గొవాలి. అమ్మా స్వప్న, జస్ట్ క్రియేట్ వన్ స్మాల్ వాట్సాప్ గ్రూప్. ఐ విల్ పుట్ అప్ అ క్విజ్ ఆల్సో ఇన్ దాట్. Let us see whether all our children have understood the subject properly. ఈ పండుగ గురించి అన్ని వివరాలు మీరు సరిగా అర్థం చేసుకున్నారా లేదా అని టెస్ట్ చేయటకే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టుటకు కాదు, నేను ఒక చిన్న క్విజ్ కూడా పంపిస్తాను. సో ఫస్ట్ ఎందుకు ఈ పండుగని యూదులు ఆచరించాలి అంటే ఆ దినము వాళ్ళకి దేవుడు రాజ్యాంగము ఇచ్చాడు. ఎందుకు పెంతికోస్తు అని అంటారు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్ to do with penta has to do with 5. ఎక్కడ పెంటా వస్తుందో 5వ నంబరు దాంతో కూడి ఉంటుంది. ఎక్కడ క్వాడ్రా ఉంటుందో అక్కడ 4 నంబరు కూడి ఉంటుంది. ఎక్కడ ట్రై ఉంటుందో అక్కడ 3 నంబర్లు కూడి ఉంటాయి. ఎక్కడ డువో ఉంటుందో అక్కడ 2 నంబర్లు కూడి ఉంటాయి. ఎక్కడ హెక్సా ఉంటుందో అక్కడ 6 నంబర్లు కూడి ఉంటాయి. ఎక్కడ సెప్టా ఉంటుందో అక్కడ 7 నంబర్లు కూడి ఉంటాయి. అలాగే పెంటా అంటే 5తో కూడిన మాట.
50 దినములు. 50 దినములు అంటే 5 into 10 is 50. అందుకు పెంతికోస్తు పండుగని పెంతికోస్తు పండుగ అని అంటారు. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, ఐ సీ ఫ్యూచర్ బైబిల్ టీచర్స్ ఇన్ దిస్ గ్రూప్, సే ఆమెన్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకు దీన్ని పెంతికోస్తు పండుగ, వారంల పండుగ, 7 దినముల పండుగ అని ఎందుకు అంటారు అంటే 50వ దినము దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడమ్మా? ధర్మశాస్త్రము ఇచ్చాడు. ఇప్పుడు చిన్న పజుల్తో కూడిన మాట మనం అర్థం చేసుకుందాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. క్యాల్కులేషన్ ఒక్కసారి చదవండి. సినై కొండకు వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఎవరు మొదట్లో తీస్తారో చదివి వినిపించండి అమ్మా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినం అందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఓకే, ఏ దినం వచ్చారు? 3వ నెల మొదటి దినము వచ్చారు. ఎక్కడి నుంచి బయలుదేరి? ఐగుప్తు నుంచి బయలుదేరి 3వ నెల మొదటి దినం వచ్చారు. ఇప్పుడు వెంటనే అందరికీ ఏం ప్రశ్న ఏర్పడాలి అంటే, అరే పాస్టర్ గారు 50 దినముల తర్వాత వచ్చారు అని అన్నారు కదా. పాస్టర్ సురేష్ గారు ఏమన్నారు? 50 దినముల తర్వాత దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు అని చెప్పారు కదా. మరి 3వ నెల మొదటి దినం అంటే 91 days అయిపోతుంది కదా. యూదులు వాళ్ళ నెలలు మనం గమనిస్తే అన్ని కూడా 30 దినముల నెలలే ఉంటాయి అన్నమాట, 31 ఉండదు. సో 3 నెలలు అంటే ఎన్ని దినములు అయినాయిమా? పబ్లిక్ చాట్ లో చెప్పండి. 90 days కదా. 3వ నెల మొదటి దినం అంటే ఐదర్ ఇట్ ఈస్ 90 days ఆర్ 91 days. అవునా కాదా? మీకు క్వశ్చన్ ఏర్పడట్లేదు అమ్మా? ఒకసారి పిక్చర్లో ఉన్న ఇద్దరు వేపు కర్సర్ చూపించండి. ఎవరికన్నా డౌట్ వస్తుంది కదా, 3వ నెల మొదటి దినము అంటే ఇక్కడ పురుషునికి అలాగే స్త్రీకి కూడా డౌట్ వస్తుంది. ఏమని అంటే ఎలాగా మరి 3వ నెల మొదటి దినము అంటే మరి ఎలాగా టాలీ అవుతుంది? 50 దినములు టాలీ, 50 దినంతో అది టాలీ అవ్వట్లేదే, 91 దినములు అయి ఉండాలి కదా అని మీకు సందేహం పుట్టాలి. అవునా కాదా? సో దానికి క్లారిఫికేషన్ ఏంటి? వాక్యం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు వాక్యమే వాడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు వాక్యమే వాడాలి. యూ షుడ్ ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్ యూజింగ్ ద స్క్రిప్చర్. I told you already. I see future Bible teachers in your group. Hallelujah, praise the Lord. Say amen in your heart of hearts. So if you have to interpret the scripture, use the scripture. ఎక్కడ ఉంది దానికి జవాబు? 50 దినముల తర్వాత దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు అనే మాట ఎక్కడ ఉన్నది? ఇప్పుడు తీయండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 3వ వచనం. గట్టిగా చదవండి అమ్మా. మరి మొదటి నెల 15వ దినమున వారు రామేసేనులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలులు ఐగుప్తునందరి కన్నుల ఎదుట జయస్తోహముతో బయలుదేరి వచ్చిరి. థాంక్యూ మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన క్యాలెండర్ మొదటి నెల ఏంటి? జనవరి. మన క్యాలెండర్ చివరి నెల ఏంటి? డిసెంబర్. కానీ యూదుల క్యాలెండర్ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఏప్రిల్తో ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభమవుతుంది ఏప్రిల్తో. అందుకే ఇప్పుడు అన్ని అకౌంటింగ్ ఇయర్స్ మాత్రము April 1 to March 31 పెట్టుకుంటారు. ఏ బ్యాంక్ అన్నా ఏ కంపెనీ అన్నా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ మొదటి నెల ఏంటంటే ఏప్రిల్ నెల. ఏప్రిల్ నెల ఏ దినం ప్రారంభమయ్యారమ్మా వాళ్ళు? ప్రయాణం ఏ దినం ప్రారంభమైంది? 15వ దినమున. ఏ దినం ప్రారంభమైంది? 15వ దినమున. అయితే ఏమైంది? ఏప్రిల్లో 15 దినములు అయినాయి, మేలో 30 దినములు అయినాయి, జూన్ 1వ తారీఖు వాళ్ళు అక్కడ వచ్చారు. సో ఎన్ని దినములు అయినట్టు? అక్కడ 15, 30 + 1 46 దినములే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 3 నెలలు, అరే 91 దినముల తర్వాత వాళ్ళు సినై కొండ దగ్గర వచ్చారు అనే విషయం బట్టి మీరు కలవరం పడకండి. 15 దినములు ఏప్రిల్లో, 30 దినములు మేలో, ఒక దినము జూన్లో, 3వ నెల మొదటి దినం. ఎప్పుడు ప్రయాణం అయ్యారు? మొదటి నెల 15వ దినం. ఓకే, సో 15 దినములు ఏప్రిల్లో, 30 దినములు మేలో, 1 దినము జూన్, అంటే 46 దినములు. దాని తర్వాత 4 దినములు పరిశుద్ధత విషయంలో సిద్ధపాటు. పరిశుద్ధత విషయంలో సిద్ధపాటు. మోషే వాళ్ళకి
ఆజ్ఞాపిస్తున్నాడు. పరిశుద్ధత విషయంలో మీరు ఏం రాజీ పడకూడదు. దేవుని సన్నిధి అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వస్తుంది, మీరు పరిశుద్ధత విషయంలో సిద్ధపడండి అని అన్నప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దేవుని సన్నిధి అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ఏమి ఇస్తుందమ్మా? ధర్మశాస్త్రము ఇస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ హిస్టరీ బిహైండ్ పెంటికాస్ట్. దిస్ ఇస్ ద హిస్టరీ బిహైండ్ ది పెంటికాస్ట్. అందుకే మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చదివితే భక్తి గల యూదులు అనేకులు యెరూషలేంకి వచ్చి ఉన్నారు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. ఎంతమంది వచ్చారంట? మామూలు అనేకులు వచ్చారు కదా. ఒకసారి చూద్దామా. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. భక్తిగల యూదులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఆ దేశంలో పేర్లు కూడా ఒకసారి చదువుదామమ్మా. ఒకసారి తీయండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనంలో పార్తీయులు, ఎలామీయులు, మెసొపొతేమియులు, యూదా, కప్పయదొకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశములు ఎందువారు. చూడండి, అనేక దేశంలో 16 దేశంలో నుండి భక్తి గల యూదులు అక్కడ వచ్చి ఉన్నారు. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారమ్మా? ఆ మాటలు నెరవేర్చబడుతున్నాయి ఈ దినము. మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాలులుగా చేస్తాను అని అన్నాడా శిష్యులతో? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ జాలులు ఫిషర్మెన్ చేపలు లేని చోటకి వెళ్తే చేపలు దొరుకుతాయా? చేపలు ఉన్న చోటకి వెళ్తే చేపలు దొరుకుతాయా? మిమ్మల్ని అడుగుతున్నా. Fishermen go to a place where there is fish. Will they get fish, or will they get fish when they go to a place where there is no fish? Give me an answer. They can get fish only when they are amongst the fish, is it not? Hallelujah, praise the Lord. వేల కొలది యూదులు ఆ దినం వచ్చి ఉన్నారు. ఆ దినం దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళని ఆత్మతో నింపుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you seeing the fulfillment of Jesus' words? Say hallelujah in your heart of hearts. I'll make you fishers of men, he said. Hallelujah, is it not? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రమాణం చేయలేదా? మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా చేస్తానని. అరే, చేపలు లేని చోటకి వాళ్ళని తీసుకొని వెళ్తే వాళ్ళు ఏ చేపలు పట్టగలుగుతారు చెప్పండి? వేల కొలది యూదులు అక్కడ వచ్చి ఉన్నారు. ఆ దినము దేవుడు ఎన్నుకున్నాడు ఆత్మతో వాళ్ళని నింపి ఆయన సాక్షులుగా వాడుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఆర్ వి ఆర్ వర్షిపింగ్? ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 సబ్ హెడ్డింగ్స్ చూసాం. ఒకటి ఒరిజినేషన్ సెలబ్రేషన్, దాంతో పాటు మీరు ఇంకొకటి కూడా తీసుకోండి సబ్ హెడ్డింగ్ గా, అది ప్రొటెక్షన్. అద్భుత రీతిగా దేవుడు వాళ్ళని కాచి కాపాడాడు. యూదులందరూ కూడా, పురుషులందరూ కూడా ఆలయంకి వెళ్ళి దేవుని ఆరాధించే సమయంలో ఏ శత్రు కూడా వాళ్ళతో యుద్ధం చేయుటకు ధైర్యం చేయలేదు వాళ్ళ 1500 సంవత్సరాల చరిత్రలో. ఓకే, సో మీరు ప్రొటెక్షన్ అనే ఒక సబ్ హెడ్డింగ్ కూడా తీసుకోండి. దాని తర్వాత మనము క్యాలిక్యులేషన్కి వచ్చాము. కరెక్ట్గా 50 దినములు ఎలాగా నిండుతుందో మనము చూసాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ సబ్ హెడ్డింగ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా. ప్రిపరేషన్ చూడండి, వాళ్ళు ఎలాగా సిద్ధపడారో, పరిశుద్ధత విషయంలో ఎలాగా సిద్ధపడారో అలాగే శిష్యులు కూడా పరిశుద్ధత విషయంలో సిద్ధపడినట్టు మనకి కనిపిస్తున్నది. ఒకసారి చదువుదామా. నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11 వచనాల్లో పరిశుద్ధత విషయంలో ఎలాగా మోషే వాళ్ళని సిద్ధంగా ఉండమని అన్నాడో ఆ వచనాలు మనం ఒకసారి చదువుకుందామా. నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11 చదవండమ్మా. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళిన నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలను ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాటి పరిశుద్ధంగా వాళ్ళు ఉండాలి అని ఎలాగ చెప్పారు, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యులకి చెప్పిన మాటలు ఏంటంటే, మీరు యెరూషలేం విడిచిపెట్టి వెళ్ళకండి, అక్కడ సిద్ధంగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, ప్రార్థనలో సమయం గడపండి, నేను ఆత్మని పంపిస్తాను అని అన్నారు. ఆ మాటలు కూడా మనం చదువుకుందామమ్మా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4-5 వచనాలు ఒకరు చదవండి, అలాగే 14వ వచనం ఇంకొకరు చదవండి. 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని
ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే 14వ వచనం కూడా చదవండి అమ్మా. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. Hallelujah, praise the Lord. Are you seeing beautiful similarities between the first Pentecost and this Pentecost? Hallelujah. మీ మనసులో చెప్పుకోండి, hallelujah, praise the Lord. ఎంత చక్కని పోలికలు మనకు కనిపిస్తున్నాయి చూడండి. వాళ్ళు పరిశుద్ధత విషయంలో సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు కూడా పరిశుద్ధత విషయంలో సిద్ధంగా ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తున్నారు. ఆమేన్, hallelujah, praise the Lord. Are you understanding? Our God has not seen. Look at the similarities between the first Pentecost and the second Pentecost. We'll come to the differences also. Okay, there are some spiritual differences. We'll focus upon that also. కానీ ఇక్కడ చూడండి, దేవుడు చెప్పినట్టు వీళ్ళు కూడా సిద్ధపడుతున్నారు, వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. Okay, then we'll come to we have covered first is origination, celebration and production. Second is calculation, and then we have covered preparation. Now let's come to the one more slide. Next slide. Prognostication. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ప్రతి మైల్ రాయి సంఘటన గురించి ప్రవచనం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Go back to the previous slide. Prognostication. This is the one. Okay, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ప్రతి మైల్ రాయి సంఘటన గురించి ప్రవచన లేఖనంలో ఉంది. ఆయన కన్యకకే జన్మిస్తాడు అని యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడు అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిలువ మరణం పొందుతాడు అని కీర్తన గ్రంథం 22వ కీర్తన. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయన పునరుద్ధానుడై లెగుస్తాడని 16వ అధ్యాయం కీర్తన గ్రంథం 10వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్తాడని కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తాడనే విషయం బట్టి ప్రవచన లేకుండా ఉంటుందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. I am asking you a question. When so many prophecies are there regarding all milestone events in Jesus' life, will there not be a prophecy regarding he sending the Holy Spirit? Yes. దాంతో కూడిన ప్రవచన ఏంటో మనం ఒకసారి చదువుకుందాం. యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. చదివే ముందు I just want to encourage all the church members who are following Sister Swapna as the pastor amma, okay, because this is very encouraging for lady ministers of God. Joel chapter 2 verse 28. Sadvanamma. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. నీ ఆత్మని మీ కుమారులు కుమార్తెల మీద నేను కుమరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా స్వప్న, say praise the Lord. God is using you. Did God say I will send the Holy Spirit only upon your sons? I will send the Spirit upon your sons and daughters. Hallelujah, praise the Lord. I will send my Spirit upon the sons and daughters. Both the sons and daughters will prophesy. Hallelujah, praise the Lord. Are you all understanding? అయితే జాగ్రత్తగా వినండి, దీంతో కూడిన ప్రవచన ఎక్కడుంది అంటే యోయేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆరోహణమై వెళ్లే ముందు చెప్పారు కదా, మీరు యెరూషలేములోనే ఉండండి, నా ఆత్మని నేను మీ మీద కుమరించబోతున్నాను అని. అయితే జాగ్రత్తగా వినండి, ఎందుకు ప్రవచనాలు? మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించాలని నేను చెప్పాను కదా. ఓకే, సో ఎందుకు ప్రవచనాలు? ప్రవచనాలు లేకుండా కూడా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఉండొచ్చు, శిలువ మరణం పొందుండొచ్చు, పునరుద్ధానుడై లెగిసి ఉండొచ్చు, ఆరోహణమై వెళ్ళిపోయి ఉండొచ్చు, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను కూడా పంపించి ఉండొచ్చు. ఎందుకు ఇన్ని ప్రవచనాలు? వై ప్రాఫెసీస్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అ ప్రాఫెసీ? ఇంగ్లీష్లో ఎన్నో వర్డ్స్ ఉన్నాయి. ప్రిడిక్షన్ అనే వర్డ్ ఉంటుంది, ఫోర్ టెల్లింగ్ అనే వర్డ్ ఉంటుంది. కానీ నాకు నచ్చిన డెఫినేషన్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అదేంటంటే ప్రాఫెసీ is history written in advance. Hallelujah, praise the Lord. Prophecy is history written in advance. History ఎప్పుడు రాస్తారమ్మా? చరిత్ర ఎప్పుడు రాస్తారు? ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాస్తారు, అవునా కాదా? కానీ
ప్రాఫెసీ ఏంటంటే హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. దేవుడు ఏమన్నా చెప్తే అది ఆయన చేసి చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? భూమి ఆకాశం తొలగిపోను కానీ నా మాటలు తొలగిపోవు. మత్తయి సువార్త 24:35 మరి చెప్తున్నాను. మత్తయి సువార్త 24:35 ఏముంది? భూమి ఆకాశం తొలగిపోను కానీ నా మాటలు మాత్రము తొలగిపోవు. అయితే ప్రాఫెసీ ఇస్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. మనము ఎందుకు ప్రాఫెసీ, వై ప్రాఫెసీ అనే మాట మనము తీసుకుందాం. జాగ్రత్తగా వినండి. దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏమనగా ఆయన మార్గము సరళపరిచే దేవుడు. ఆదికాండం 24:14 ఏముంటుందంటే, ఎలియజరు ఎంతో కలవరబడి అబ్రహాంని అడుగుతాడు. ఆయన ఒక పెద్ద పని మీద వెళ్తున్నాడు. ఈసాకుకి ఆయన ఎవరిని తీసుకొని రావాలి? ఒక భార్యను తీసుకొని రావాలి అన్య దేశంకి వెళ్ళి. ఆ కాలంలో జిపిఎస్లు ఉన్నాయమ్మా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలియజర్ ఎక్కడో దూర ప్రయాణం చేసి వెళ్ళాలి. జిపిఎస్లు ఉన్నాయా? ఫోన్ కాల్స్ ఉన్నాయా? నేను వస్తున్నాను నేను చెప్పడానికి ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఏం లేదు. ఆయనకి ఎన్నో ప్రశ్నలు ఏర్పడుతున్నాయి ఆయన హృదయంలో. నేను నా పనిలో విజయం పొందుతానా లేదా అనే విషయం బట్టి ఆయన హృదయంలో కలవరం కలిగినప్పుడు అబ్రహాం చేత ఆయన ఓదార్చబడుతున్నాడు. దేవుడు అబ్రహాం ద్వారా మాట్లాడుతున్నాడంటే, నేను నా దూతను ముందే పంపిస్తాను, నేను మార్గం సరళపరిచే దేవుడై ఉన్నాను. హీబ్రీ భాషలో మార్గం సరళపరిచే దేవునికి ఇవ్వబడిన పేరు ఏంటంటే పౌని. హీబ్రీ భాషలో ఉన్న కొన్ని దేవుని పేర్లు ఏంటంటే, ఎలోహిం దేవుడు అంటే సృష్టికర్త, ఆదికాండం 1:17. సర్వశక్తి దేవుడు అంటే ఎల్ షదాయి దేవుడు, ఆదికాండం 17:1. అదోనాయి దేవుడు అంటే యెషయా 6:1. ఆయన సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు. అలాగే ఎన్నో పేర్లలో ఒక పేరు పౌనీం అంటే మార్గము సరళపరిచే దేవుడు. అయితే ఒకసారి ఇప్పుడు ప్రవచనాలు ఎందుకో మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఈ ఫౌండేషన్ నేను మీకు వేస్తున్నాను, మిమ్మల్ని మెంటల్గా ట్యూనప్ చేస్తున్నాను. ప్రవచనాల విలువ ఏంటి, ప్రవచనాల పాత్ర ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. అమ్మా, నేను ఇప్పుడు మీ ముందు ఒక నిజమైన సంఘటనని తీసుకొని వస్తున్నాను. క్రిస్మస్ దినమున, క్రిస్మస్ టైంలో మా సంఘంలో ఇంకా సంఘం చుట్టూ ఉన్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వటం అలవాటు, ఎన్నో సంవత్సరాలుగా జరిగే ఆచారం. దాంట్లో మా మిస్సెస్ కూడా, పాస్రమ్మ గారు, ఇంకా స్త్రీల సమాజం అందరూ కూడా అమీర్పేట్ బిగ్ బజార్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ గిఫ్ట్స్ కొంటారు. కొని తీసుకొని వచ్చి క్రిస్మస్ దినమున పేదలు, అనాథులు, విధవరాలకి సంఘం లోపల, సంఘం బయట కూడా అందరికీ ఇస్తారు. సో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. అందరు వెళ్ళారు, మా మిస్సెస్ కూడా ఉన్నారు దాంట్లో. అన్ని కొనేశారు, సంఘంకి తీసుకొని వచ్చారు. ఆలయం లోపల వాళ్ళు అన్ని సదురుతున్నారు. అప్పుడు ఒక సహోదరి, ఆమె పేరు సునీతా బెన్ని, ఆమెకి ఏం గుర్తొచ్చిందంటే, ఆమె పర్స్ని ఆమె పార్కింగ్ లాట్లో బిగ్ బజార్లో మర్చిపోయింది. ఎక్కడ మర్చిపోయింది? పార్కింగ్ లాట్లో మర్చిపోయింది. దాంట్లో ఎన్నో విలువలు ఉన్నాయి, అవునా? అయితే ఏమైంది అంటే, అందరు ప్రార్థన చేసి, మరి స్త్రీలందరూ కూడా ప్రార్థన చేసి మరి 2 ఆటోలు తీసుకొని బిగ్ బజార్కి వెళ్ళారు. దేవుడు వాళ్ళ ప్రార్థనలు విన్నారు. ఆ పర్సు తిరిగి దొరికింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను ఒక ఏథిస్ట్ దగ్గర, దేవుడిని నమ్మరు కదా ఏథిస్టులు, అలాగే రాషనలిస్ట్ అంటే వాళ్ళు దేవుడిని నమ్ముతారు కానీ రుజువులు లేకుండా నమ్మరు. ఏ రుజువు లేకుండా ఈ కార్యములు జరిగినాయని నమ్మరు. దాంట్లో 12 మంది శిష్యుల్లో ఒకటి రాషనలిస్ట్. ఎవరమ్మా? మీరే చెప్పాలి. పబ్లిక్ చాట్ లో ఒక ఆయన ఉన్నాడు. ఓకే, భారతదేశంకి వచ్చి ఆయన పరిచర్య చేశాడు. ఆల్రెడీ మీరు గెస్ కొడుతున్నారు కావచ్చు ఆయన ఎవరో అనేది. చెప్పండి, పబ్లిక్ చాట్ లో ఎవరు రాషనలిస్ట్? రుజువులు లేకుండా నమ్మరు వాళ్ళు. తోమా, వెరీ గుడ్, వెరీ నైస్. సో థామస్, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఒక రాషనలిస్ట్ దగ్గర వెళ్ళి, ఒక ఏథిస్ట్ దగ్గర వెళ్ళి చెప్పాను అనుకోండి, సహోదరి సునీత ఆమె పర్సు పోగొట్టుకుంది, సంఘ స్త్రీలందరూ ప్రార్థన చేసి మరి వెళ్ళారు బిగ్ బజార్కి, దేవుడు అద్భుత రీతిగా ఆ పర్సు దొరికేటట్లు చేశాడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అనగానే ఒక ఏథిస్ట్ ఎలాగా స్పందిస్తాడు, ఒక రాషనలిస్ట్ ఎలాగా స్పందిస్తాడు? పాస్టర్ గారు, ఆమె తలరాత అండి, అందుకు దొరికిందండి పర్సు, కోఇన్సిడెన్స్ అండి, యాక్సిడెంట్ అండి, దేవుని కార్యమని ఎలా చెప్తారండి మీరు అని వాదిస్తాడు నాతో, అవునా? కానీ లేఖనంలో అనుకుందాం, ఒక 300 సంవత్సరముల ముందే దేవుడు అన్ని సంఘటనలతో కూడిన వివరాలన్నీ రాసి పెట్టి ఉన్నాడు అనుకుందాం.
సహోదరి సునీతా బెని ఫలానా తారీఖు బిగ్ బజార్కి వెళ్తుంది, ఆటో నంబర్ ఈ ఆటోలో వెళ్తుంది, ఈ ఆటో నంబర్ ఇది, ఆమెతో పాటు ఈ స్త్రీలు కూడా ప్రయాణం చేస్తారు, ఆ పర్సులో ఈ ఇంత క్యాష్ ఉంటుంది, అన్ని వివరాలు. ఆమె తాత్కాలికంగా పార్కింగ్ లాట్ లో మర్చిపోతుంది, దాని తర్వాత మరి ఇంకొక ఆటో తీసుకొని వెళ్తారు, ఆటో నంబర్ ఇది, ఈ స్త్రీలు ఉంటారు, మరి ఆ ఫలానా టైంకి ఆ పర్సు దొరుకుతుంది. అన్ని వివరాలు లేఖనంలో ముందే దేవుడు రాసి పెట్టుంటే దాన్ని యాక్సిడెంట్ అని చెప్పడానికి వీలవుతుందా, కోఇన్సిడెన్స్ అని చెప్పడానికి వీలవుతుందా? దేవుని కార్యం అని నమ్మాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దట్ ఈస్ వై సో మెనీ ప్రొఫెసీస్. వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడేటప్పుడు, ప్రవచించినప్పుడు కొంచెం మంది ఏమనుకున్నారంటే వీళ్ళు తాగి అలాగా ప్రవచిస్తున్నారు, తాగి అలాగా ప్రవర్తిస్తున్నారు అని అన్నప్పుడు చక్కగా పేతురు నించొని పలికిన మాటలు మనం ఒక్కసారి చూద్దాం. ఈ ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రవచనాలు ఆయనకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నమాట. ఆ దినము వీళ్ళని ఒప్పించుటకు ఒకసారి తీద్దామా? అపోస్తల కార్యం 2వ అధ్యాయము ఈ వచనంతో మనం స్టార్ట్ చేద్దాము. 2వ అధ్యాయము అపోస్తల కార్యం 14వ వచనం చదువుదాం. 14వ వచనం. అయితే పేతురు కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడి తాగలేదు అని అంటున్నాడు. చదవండి. మీరు చెవియొగ్గి వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచిన జామున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. Hallelujah, praise the Lord. Look at Peter banking on that prophecy. Hallelujah, praise the Lord. చూడండి, ఆ ప్రవచనం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించండి. గాడ్ ఈస్ అ గ్రేట్ ఫెసిలిటేటర్, మార్గం సరళ పరిచే దేవుడు. ఆ దినము సువార్త బోధించగలుగుతున్నాడు పేతురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, పేతురు శిష్యులతో వాటి నించున్నాడు అని ఉందా? ఒకసారి చూద్దామా? లేఖనంలో ప్రతి వచనంలో ఒక మర్మం ఉంటుంది. ప్రతి వచనము చుంటేదేనే దారుకంట మధురంగా ఉంటది. పేతురు ఎలాగ నించున్నాడు అంటే ఒకసారి మనం చూద్దామా? 14వ వచనం ఇంకొకసారి చదవండి అమ్మా. యోవేలు ప్రవక్త ద్వారా 14వ వచనం. 14. 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, శిష్యులతో పాటి నించోని బిగ్గరగా వాళ్ళతో ఈ మాటలు చెప్పాను. ఎప్పుడు పేతురు వేరే శిష్యులకి విరోధంగా ఉంటాడు. కానీ ఈ దినము పెంతెకోస్తు దినమున ఆత్మతో నింపబడిన తర్వాత ఆత్మ కుమరించిన ప్రేమ ఒకరొకరు హృదయంలో ఎలాగుండిందంటే ఒకరొకరు ప్రేమించుకోవాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఏకత్వం ఉంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పేతురు మనం చూస్తే నేను ఈ శిష్యుల కంట గొప్ప అని అటువంటి ఫీలింగ్ ఉండే వ్యక్తి. ప్రభువా, వీళ్ళందరూ పిరికి వాళ్ళు, నీళ్ళ మీద నడుచుటకు వీళ్ళకి ధైర్యం లేదు, నువ్వు ఆజ్ఞాపించు, నేను నీళ్ళ మీద నడుచుకొని వస్తాను అని చెప్పే పేతురు. హల్లెలూయా. ఇంకా ఆ గెత్సెమని తోటకి వెళ్లే ముందు, ప్రభువా వీళ్ళందరూ శిష్యులు పారిపోతారేమో కానీ నేను పిరికి పందిని కాదు, నేనైతే పారిపోను అని చెప్పే పేతురు. ఎప్పుడు శిష్యులకి విరోధం ఉన్న పేతురు ఇప్పుడు వేరే శిష్యులతో పాటు నించుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు సీయింగ్ ద యూనిటీ దేర్? అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? ప్రతి వచనంలో మర్మం ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చుంటేదైన దారు కంట మధురమైనది. చుంటేదైన దారు కంట మధురం. ఎప్పుడైనా నించున్నాడా అప్పటి వరకు పేతురు? శిష్యులతో పాటు నించున్నాడా? వాళ్ళకి విరోధంగా నించుంటాడు కానీ నేనే గొప్ప అని చెప్పుకుంటాడు కానీ వాళ్ళతో పాటు నించోడు. ఇప్పుడు నించోని ఆ ప్రవచనాన్ని వాడుతున్నాడు యూదులను ఒప్పించుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ప్రవచన ఆయన ఏం వాడతాడు అంటే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. చూడండి, ఈ ప్రవచనాలన్నీ ఉన్నాయి కాబట్టి సువార్త బోధించుటకు దేవుడు మార్గం సరళపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూద్దామా? 25వ వచనం చదవమా? ఆయనను కూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును.
నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఇదంతా కూడా 16వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. చదవమ్మా, ఇంకా కంటిన్యూ. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధికి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. 29వ వచనంకి వచ్చేయండి. 29వ వచనం. అంకుల్ 11 ఉన్నాయి అంకుల్, 16:11. I'm not talking about Psalm. I'm talking about Acts chapter 29, Acts chapter 2 verse 29 onwards. ఇదే ప్రవచన అక్కడ పేతురు మాట్లాడేసి ఇదే ప్రవచనాన్ని వాళ్ళ ముందు తీసుకొని వచ్చి 29వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. 29వ సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. చదవమ్మా. ఆరాధన. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఆ దినం సువార్త, ఈ ప్రవచనాలను తీసుకొని సువార్త బోధిస్తున్నాడు పేతురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ ప్రవచనాలు లేకుండా ఉంటే సువార్త బోధించే సమయంలో గివ్ అన్ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్. గివ్ మీ అన్ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్. ఈ సువార్తలో ఈ ప్రవచనాలు అయితే లేకుండే ఆ దినము పేతురు అధికారముతో శక్తితో బోధించుటకు సువార్త వీలయ్యేదా? I'm asking you a question. If not for these prophecies, could Peter have preached with such much of conviction and authority? No. These prophecies were facilitators. Hallelujah, praise the Lord. మన దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. ఇవన్నీ ప్రభు వారి గురించి ముందే రాసి పెట్టాడు కాబట్టి ఆ దినము సువార్త బోధించుటకు ఈ మార్గం సరళం చేసి. Hallelujah, praise the Lord. Are you all with me? ఇప్పుడు before I go to the next slide, I'll create a small confusion in you and then I'll show you the next slide. Okay, I'll ask you a question. Is it easy to convict sinners or is it easy to convict godly people? ఇప్పుడు 5 భర్తలని మార్చి 6వ వ్యక్తితో నివసించే సమరయ స్త్రీని ఒప్పించుట ఈజీయా, లేకపోతే భక్తిగల యూదులని ఒప్పించుట ఈజీయా? Everybody is telling a right answer. Easy to convict sinners. కదా? ఆ డబ్బులకి అమ్ముడు పోయిన జక్కయాని ఒప్పించుటను పాపి అని సులభం. లూకా సువార్త 19వ అధ్యాయంలో నేను పాపి అని ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నేను ఎవరినన్నా మోసం చేసుంటే ఆయనకి 4 రెట్లు ఇస్తాను, 50% నా దగ్గర ఉన్న బ్లాక్ మనీ నేను పంచిపెట్టేస్తాను అని అంటున్నాడు. అవునా కదా జక్కయా? ఇట్ ఈస్ ఈజీ టు కన్విక్ట్ సిన్నర్స్. కానీ ఇక్కడ యూదులు ఎవరు వచ్చారు? ఇప్పుడే మనం చదువుకున్నాం 2వ అధ్యాయం 5వ వచనం. భక్తి గల యూదులు. అయ్యి బాబోయ్, వాళ్ళని ఎలాగ ఒప్పించాలి? వాళ్ళు పాపులని ఎలాగ ఒప్పుకుంటారు? అబ్బా చూడండి, I'll ask you a question, give an answer in the public chat. వాళ్ళు చూడండి భక్తి గల యూదులే, దాంట్లో ఏ సందేహం లేదు. ఎందుకంటే 16 దేశంలో నుండి వాళ్ళు సమయం ఖర్చు పెట్టి, డబ్బులు ఖర్చు పెట్టి, ఎనర్జీ ఖర్చు పెట్టి యెరూషలేంకి వస్తున్నారు. జస్ట్ థింక్ ఫర్ అ మూమెంట్, దే హావ్ ఎక్స్పెండెడ్ దేర్ టైమ్, ఎనర్జీ అండ్ ట్రెషర్స్ టు కమ్ టు జెరూసలేం. Are you all with me? So they are indeed godly, devout people. How do you convict them? సో పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఎన్నో పనుల్లో ఒక పని ఏంటంటే, ఒకసారి తీయండి అమ్మా బైబిల్ 16వ అధ్యాయం 8వ వచనం. నౌ విల్ కమ్ టు ద నెక్స్ట్ స్లైడ్. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒప్పింపజేస్తున్నాడో మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనుల్లో ఒక పని ఏంటి? ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి
పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడంట? నీతి గురించి, పాపం గురించి ప్రజలను ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు. ఎలాగా ఒప్పింపజేస్తున్నాడో పేతురుని వాడి ఈ దినం మనం చూద్దాం. గో టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ. దే ఆర్ ఆల్ గాడ్లీ జూస్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కన్విక్షన్ అంటే ఒప్పింపబడుట. లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఒక్కసారి చూపించండి. లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో ఒకసారి ఆరో చూపించండి. ఈ స్లైడ్ లో బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లో ఇది బిల్లీ గ్రహాం గారు. ఓకే, బిల్లీ గ్రహాం గారు క్రూసైడ్స్ గురించి మీరు అందరు వినుంటారు. గొప్ప గాస్పల్ క్రూసైడ్స్ పెడతారు. అక్కడ చక్కగా బోధ చేస్తారు. ఎవరెవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారో, ఎవరెవరు ఆల్కహాలిక్స్ ఉన్నారో, ఎవరెవరు సిగరెట్ స్మోకింగ్ కి అలవాటు అయిపోయి ఆరోగ్యము చెడుపుకుంటున్నారో వాళ్ళకందరికీ యేసుక్రీస్తు ప్రభువారు కొత్త జీవితం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి, ముందుకు రండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను అంటే వేల కొలది ప్రజలు స్పందిస్తారు. ఒకసారి లుక్ ఎట్ ద క్రౌడ్స్ విచ్ ఆర్ రెస్పాండింగ్ టు ది ఆల్టర్ కాల్. అందరు చూస్తున్నారా? మా లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. లెఫ్ట్ సైడ్ పిక్చర్, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్, జస్ట్ పాయింట్ అండ్ ఆరో అట్ దట్. ఓకే, వెరీ గుడ్. సో కానీ ఈ దినము పెంతెకోస్తు దినమున జాగ్రత్తగా వినండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. ఆల్టర్ కాల్ కూడా లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదులు ఎలాగా స్పందిస్తున్నారో పేతురు ప్రసంగం విన్న తర్వాత ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం 37వ వచనం అపోస్తల కార్యం. వారు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అమ్మా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని. ఎక్కడైనా ఆల్టర్ కాల్ కనిపిస్తుందా? ఆల్టర్ కాల్ కూడా లేదు ఆ దినము. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో ఒప్పింపజేస్తున్నాడో ఆ రహస్యం మనం ఈ దినం అర్థం చేసుకుందాం. ఆ రహస్యం మనము అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఈ రహస్యం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. యూదులకి దేవుడు చేసిన నిబంధన ఎటువంటిది, క్రైస్తవులతో దేవుడు చేసిన నిబంధన ఎటువంటిది, దాంట్లో ఉన్న వ్యత్యాసం ఏంటో మనకు తెలిసి ఉండాలి. సీనాయి కొండ దగ్గర మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. గివ్ మీ an answer in the public chat. దేవుడు ఇజ్రాయెల్ దేశంతో నిబంధన చేస్తున్నాడా? ఇజ్రాయెల్లో ఉన్న వ్యక్తులతో నిబంధన చేస్తున్నాడా? ఈజ్ he entering into a covenant with the nation or with individuals? సినాయి కొండ దగ్గర కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్, పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. దేశంతో చేసిన నిబంధన ఇది. దేశంతో చేసిన నిబంధన. క్రైస్తవులతో చేసిన నిబంధనలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇట్ ఈస్ ఇండివిజువల్ ఇన్ ఇట్స్ అవుట్లుక్. నా వైపున నా భార్య రక్షణ పొందడానికి వీల్లేదు, నా వైపున నా పిల్లలు రక్షణ పొందుటకు వీల్లేదు, అలాగే వాళ్ళ వైపున నేను రక్షణ పొందుటకు వీల్లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జూయిష్ కావనెంట్ అండ్ ద క్రిస్టియన్ కావనెంట్. జాగ్రత్తగా వినండి. యూదులతో చేసే నిబంధన ఏంటి? ఇట్ ఈస్ నేషనల్ ఇన్ ఇట్స్ అవుట్లుక్. క్రైస్తవులతో చేసిన నిబంధన ఎటువంటిది? ఇట్ ఈస్ ఇండివిజువల్. రిమెంబర్ ద డిఫరెన్స్. ఓకే, యూదులతో ఏ నిబంధన చేశాడు దేవుడు? ఎటువంటి నిబంధన చేశాడు? దేశంతో చేసిన నిబంధన. ప్రజలతో చేసిన నిబంధన, దేశంతో చేసిన నిబంధన. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ అ నేషనల్ కావనెంట్. సో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. దేశంని లెక్కలు అడుగుతాడు, ఒక వ్యక్తిని కాదు, దేశంని లెక్కలు అడుగుతాడు. ఆ ఉదాహరణ మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండమ్మా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఆ ఎరికో పట్టణంలో ఉన్న ఆస్తి ఎవరు ఆశించకూడదు, అదంతా కూడా దేవుడికి ఇచ్చేయాలి అంటే ఒక వ్యక్తి దొంగలిస్తున్నాడు దేవుడిని. ఆయన పేరు ఆచాన్. ఒక్కసారి చదువుదాం. అప్పుడు దేవుని ఉగ్రత ఓన్లీ ఆచాన్ మీద వచ్చిందా, ఇజ్రాయెల్ ప్రజల మీద కూడా వచ్చిందా? ఒకసారి మనం చూద్దాం.
శపితమైన దాని విషయములో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునివనుడును జబ్ది మనవడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఆచాను మీదనే దేవుని కోపం వచ్చిందా? ఇజ్రాయెల్ ప్రజల మీద కోపం వచ్చిందా? ఇజ్రాయెల్ ప్రజల మీద కోపం వచ్చింది. అవునా కాదా? ఇదే మాటలు మరి ఇంకొక వాక్య భాగంలో కూడా మనం చదువుకుందాం. అదే యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయములో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజం మీదకి కోపము రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడొక్కడే మరణమాయనా? చూడండి, సో దేవుని ఉగ్రత ఓన్లీ ఆకాన్ మీద వచ్చిందా, దేశం మీద వచ్చిందా? గివ్ మీ అన్ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్. దేశం మీద వచ్చింది. ఎందుకంటే నిబంధన దేశంతో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఉదాహరణ కూడా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఎజ్రా గ్రంథంకి మనం 9వ అధ్యాయంకి మనం వెళ్దాం. ఎజ్రా చాలా మంచివాడు, భక్తిపరుడు, ఆరోను వంశవలికి చెందిన వ్యక్తి. ఆయన యాజకుడు, చాలా నీతిమంతుడు, ఇరుకు మార్గంలో పవిత్రమైన మార్గంలో నడుచుకునే వ్యక్తి. కానీ ఆయనకు ఒక కబురు వస్తుంది. వేరే యూదులు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు, పవిత్రత విషయంలో రాజీ పడుతున్నారనే కబురు వచ్చినప్పుడు ఎజ్రా ఎలాగా స్పందిస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి అమ్మా. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, ఫెరిజీయులు, మోయాబీసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులందరిలో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యకరమైన కార్యములను తామే చేయొచ్చు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తన కుమారులను తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశము జనుల్లో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రము పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డమును వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన ఎజ్రా ఏమైనా తప్పు చేశాడా? ఎజ్రా ఏమైనా పాపం చేశాడా? ఎజ్రా ఏమైనా అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడా? లేదే. అందరు నో అని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు అండర్స్టూడ్ ద సబ్జెక్ట్. ఆయన చేయలేదు. కానీ వేరే వాళ్ళు చేసినా సరే ఏం చేస్తున్నాడు? వస్త్రాలను చింపుకొని జుట్టు పెరికి వేసి, గడ్డములో ఉన్న జుట్టుని పెరికి వేసి కూర్చుంటున్నాడు. ఈజ్ ఇన్ అ కాంట్రైట్ స్పిరిట్. బూడిదిలో కూర్చుంటున్నాడు, గోనె సంచిలో కూర్చుంటున్నాడు. ఎందుకు? ఆయన పాపం చేశాడా? ఎజ్రా పాపం చేయలేదు కదా. ఎందుకంటే ఇట్ ఈస్ అ నేషనల్ కావనెంట్. ఇట్స్ అ నేషనల్. ఎవరైనా ఒక్కరు పాపం చేసినా సరే వేరోళ్ళ మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. నౌ ఐఎమ్ కమింగ్ టు ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. పేతురు చేసిన ప్రసంగము సారాంశం ఏంటంటే, మీరు డ్రగ్ అడిక్ట్స్ మారు మనసు పొందండి కాదు, మీరు ఆల్కహాలిక్స్ మీరు మారు మనసు పొందండి కాదు, మీరు స్మోకర్స్, చైన్ స్మోకర్స్ మారు మనసు పొందండి అని కాదు. బిల్లీ గ్రాహం లాగా ఆయన బోధ చేయలేదు. మెస్సయ్యని దేవుడు మీ మధ్యన పంపించాడు. మెస్సయ్యని మీరు తునికరించారు, ఆయన సిల్వ వేశారు, ఆయన పునరుద్ధానుడై లెగిశాడు. దానికి మేము సాక్షులమై ఉన్నాము. ఆయన మహిమపరచబడి ఉన్నాడు, అందుకు ఆయన ఆత్మను పంపించున్నాడు. మెస్సయ్య, యూదుల మెస్సయ్యని దేవుడు మీ మధ్యన పంపించినప్పుడు మీరు ఆయన తునికరించి సిల్వ వేశారు అనగానే నేషనల్ కావనెంట్. కాబట్టి వీళ్ళు బహుశా యేసుని సిల్వ వేయలేదు, బహుశా వీళ్ళు యేసుని తునికరించలేదు, కానీ నేషనల్ కావనెంట్ కాబట్టి వీళ్ళు భయపడి హృదయములో నొచ్చుకొని అయ్యలారా మేము ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. నౌ యు అండర్స్టూడ్ హౌ హోలీ స్పిరిట్ కన్విక్టెడ్ దెమ్. వేర్ దే అన్గాడ్లీ పీపుల్? టెల్ మీ. వేర్ దే సిన్నర్స్? వేర్ దే స్మోకర్స్? వేర్ దే ఆల్కహాలిక్స్? Were they drug addicts? Were they womanizers? No. But how did the Holy Spirit convict them? Because it's a national covenant. Are you all understanding? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని తునికరించకుండా ఉండొచ్చు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిల్వ వేయకుండా ఉండొచ్చు, కానీ వేరే యూదులు చేసినా సరే దేవుని ఉగ్రత వీళ్ళ మీద కూడా రావడానికి ఆస్కారం ఉంది.
అందుకు అయ్యలారా ఇప్పుడు మేము ఏమీ చేయాలి? యు సా దట్ దేర్ రియాక్షన్, దేర్ కాంట్రైట్ స్పిరిట్, దేర్ రిపెంటెన్స్. అప్పుడు ప్రభు పేతురు చెప్పిన మాటలు ఏంటంటే, మీరు మారు మనసు పొంది యేసు నామంలో బాప్తిజం పొందుడు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాన్ బాప్తిజంతో పని లేదు. బాప్తిజం ఇచ్చే యోహాన్ బాప్తిజం అది యూదులకే వర్తిస్తుంది, ఒక యూదుడిని బెటర్ యూదుడుగా చేస్తుంది. కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం చిందింపబడలేదు. ఇప్పుడు యేసు నామంలో మీరు బాప్తిజం పొందితే ఆ యేసు చిందించిన రక్తం చేత మీ హృదయాలు కడగబడతాయి. మీ హృదయాలు కడగబడతాయి కాబట్టి మీ హృదయాలు దేవుని ఆలయం అవుటకు యోగ్యంగా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయం లోపల వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాప్తిజం ఇచ్చే యోహాన్ బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు యూదుల హృదయంలో వచ్చాడమ్మా? మిమ్మల్ని అడగాలని ఉంది పబ్లిక్ చాట్ లో. బాప్తిజం ఇచ్చే యోహాన్ బాప్తిజం పొందినప్పుడు యూదుల హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడా? బాప్తిజం ఇచ్చే యోహాన్ బాప్తిజం అప్పుడు లేదు. ఇప్పుడు యేసు నామంలో బాప్తిజం. యేసు నామంలో బాప్తిజం అంటే యేసు శిల్వ మరణంని అంగీకరించే బాప్తిజం ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు శిల్వ మరణంని అంగీకరించే బాప్తిజం, యేసు శిల్వ రక్తము అది నా హృదయంని కడిగి వేయాలి అని బతుములాడే బాప్తిజం ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎంతమంది స్పందించారంట? 3000 మంది. Look at my show the arrow at the third picture on the right. 3000 మంది ఆ దినము బాప్తిజం పొందుతున్నారు. 3000 మంది బాప్తిజం పొందుతున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? Are you all understanding? Hallelujah, praise the Lord. So this is how the Holy Spirit convicted them. If you have understood this, you have understood Pentecost. ఇది మీరు అర్థం చేసుకున్నారంటే పెంతెకోస్తు పండుగ వెనకాల ఉన్న ఒక ప్రాముఖ్యమైన రహస్యంని మీరు అర్థం చేసుకున్నట్టు. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. దేవుని వాక్యం చుట్టే తిన దానికంటే మధురమైనది. కంపారిషన్ మనం చూద్దాం. ఓకే, నేనేం చెప్పానమ్మా? 4 B's. పబ్లిక్ చాట్లో మీరు గుర్తుంటే పెట్టండి ఆన్సర్. 4 B's ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారికి సంఘంకి మధ్యనున్న సమీపమైన సంబంధంని మనం ఎలాగా వర్ణించవచ్చు? ఇఫ్ జీసస్ ఇస్ ది bridegroom, we are the bride. If Jesus is the head, we are the body. If Jesus is the vine, we are the branches. If we are the building, Jesus is the cornerstone. Hallelujah, praise the Lord. సో ఇంత సమీపమైన సంబంధం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మన జీవితంలో పోలికలు ఉండవా? ఇంత సమీపమైన సంబంధం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మనకి, మరి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన సంఘటనలు మన జీవితంలో కూడా జరగవా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన జాగ్రత్త వినండి, తునీకరింపబడాడు అంటే మనం కూడా తునీకరింపబడతాం. ఆయన సిలువ మోసాడు అంటే మనం కూడా సిలువ మోస్తాం. అవునా కాదా చెప్పండి? ఆయన సిలువ మోసాడంటే మనం కూడా సిలువ మోస్తాం. ఆయన సమాధి తెరవబడిందంటే చివరి బూర ఊదినప్పుడు మన సమాధులు కూడా తెరవబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆరోహణమై వెళ్ళాడంటే మనం కూడా ఆరోహణమై వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు సీయింగ్ ద సిమిలారిటీస్ బిట్వీన్ జీసస్ అండ్ ద బ్రైడ్గ్రూమ్ అండ్ ద బ్రైడ్? ఆర్ యు సీయింగ్ ద సిమిలారిటీస్? మరి ఆయన జన్మంలో సంఘం జన్మంలో కూడా పోలికలు తప్పవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ స్లైడ్. ఇన్ని పోలికలు ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారి జన్మంలో మరి సంఘం జన్మంలో కూడా పోలికలు ఉండాలి కదా. 2 జన్మంలో కూడా పరిశుద్ధాత్మ కార్యం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నౌ పాయింట్ అండ్ యారో యాజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, పాయింట్ అండ్ యారో పాయింట్ ది కర్సర్ అట్ ద హోలీ స్పిరిట్. ఈ పిక్చర్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దీని మీద కర్సర్ ఒక్కసారి చూపించండి. లెట్ ఇట్ బి విజిబుల్. యూజ్ అ బ్లాక్ కర్సర్. యా ఆన్ ద హోలీ స్పిరిట్ మా. యా హోలీ స్పిరిట్. యా స్టిల్ ఇట్ హస్ నాట్ కమ్. యా ఆన్ ద హోలీ స్పిరిట్. సో యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అప్పుడు గొప్ప కార్యము మరియ జీవితంలో జరిగింది. అవునా కాదా? అందుకు మరియ మీద పాయింట్ చేయండి. యారో కర్సర్ పాయింట్ చేయండి. మరియ మీద, హోలీ స్పిరిట్ మరియ మీద గొప్ప కార్యము మరియ జీవితంలో జరిగింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. కింద యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారి వైపు యారో చూపించండి.
పాయింటర్ చూపించండి, కర్సర్ చూపించండి. గొప్ప కార్యం మరియ జీవితంలో జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఇంకా మరియ జీవితంలో ప్రవచనం కూడా ఉండింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గాబ్రియల్ దూత ముందే ప్రవచించలేదా? అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు, నువ్వు కన్యకగా ఉన్నా సరే నువ్వు గర్భం ధరించబోతున్నావు అని ప్రవచించాడు గాబ్రియల్ దూత. అలాగే గొప్ప కార్యము అపోస్తల జీవితంలో జరిగింది. అపోస్తల మీద ఆరో పాయింట్ చేయండి అమ్మా. అపోస్తల మీద పాయింట్ కర్సర్ ఆన్ ది అపోజల్స్. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగింది, అది కూడా ప్రవచింపబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళే ముందు ఏమని చెప్పారు? నేను ఆత్మని మీ మీద పంపించబోతున్నాను అని చెప్పాడు. ఎలాగా మరియ జీవితంలో ప్రవచన ప్రకారంగా పరిశుద్ధాత్మ కార్యం జరిగిందో, అపోస్తల జీవితంలో కూడా ప్రవచన ప్రకారంగా గొప్ప కార్యము పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. దాని వలన సంఘం జన్మించింది 3000 ఆత్మలతో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Show an arrow at the 3000. Show an arrow at the 3000. Are you able to see the beautiful comparison between the birth of the bride and the birth of the bridegroom? Hallelujah, praise the Lord. Are you able to see? See, that is why I insisted with Sister Swapna, we'll have a PowerPoint presentation. ఎందుకంటే ఇంత క్లియర్గా మనము అర్థం చేసుకోవాలి అంటే స్లైడ్స్ ఉంటే చాలా సులభంగా ఉంటుంది. అవునా కాదా? చెప్పండి. ఎంత క్లియర్గా ఉంది చూడండి. పెళ్లి కుమార్తె జన్మము, పెళ్లి కుమారుడు జన్మం మధ్యన ఉన్న పోలికలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ కూడా గొప్ప పరిశుద్ధాత్మ కార్యం మరియ జీవితంలో జరుగుతుందని ప్రవచింపబడింది. అలాగే జరిగింది. అలాగే పెళ్లి కుమారుడు జన్మించాడు. అపోస్తలుల జీవితంలో కూడా గొప్ప పరిశుద్ధాత్మ కార్యం జరగబోతుందని ప్రవచింపబడింది. అలాగే జరిగింది. అలాగే పెళ్లి కుమార్తె జన్మించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? గాడ్స్ వర్డ్ ఇస్ స్వీటర్ దెన్ హనీ. దినమంతా నేను మాట్లాడవచ్చు, మీకు బోరు కొట్టదు, నాకు బోరు కొట్టదు. ఇంకా కొన్ని స్లైడ్సే ఉన్నాయి, మనం ముగించేసుకుందాం. ఎందుకంటే ఇది సార్వత్రిక సంఘం కూడా చూడబోతుంది. స్వప్న సిస్టర్ చేసే గొప్ప కార్యం ఏంటంటే షీఈస్ పుట్ ఇట్ ఆన్ లైవ్ అండ్ ద హోల్ యూనివర్సల్ చర్చ్ విల్ బి బ్లెస్డ్ బై దిస్ మెసేజ్. Hallelujah, praise the Lord. HOB is going to be a blessing to all the churches. That's why we are doing a PowerPoint presentation also. Okay, so let's go to the next slide. Now this is comparison. Comparison tarvata మనం డిఫరెన్సియేషన్కి మనం వెళ్దాం. డిఫరెన్సియేషన్ ఏంటంటే అమ్మా, క్యాథలిక్స్ ఏం చేస్తారు అంటే అమ్మా, వర్జిన్ మేరీ కొంచెం పాయింట్ చేయండి అమ్మా. వర్జిన్ మేరీ మీద అక్కడ ఫోకస్ చేసి క్రిస్మస్ దినంన యేసుక్రీస్తు ప్రభు అని మర్చిపోతారు. That is the mistake of the Catholics. అలాగే ప్రొటెస్టెంట్స్ లో ఉన్న కొన్ని డినామినేషన్స్, వాళ్ళ పేర్లు నేను చెప్పను. ప్రొటెస్టెంట్స్ ఉన్న కొన్ని డినామినేషన్స్ ఏంటంటే వాళ్ళు అపోస్టల్స్ మీద ఫోకస్ చేసి 3000 మందిని మర్చిపోతారు. అంతకీ మనము 2021లో ఏ గుంపులో వస్తున్నాం? అపోస్తల గుంపులో వస్తున్నామా? 3000 మంది గుంపులో వస్తున్నామా? పబ్లిక్ చాట్ లో మీరు చెప్పండి. మనం 3000 గుంపులు వస్తున్నాం. అపోస్తల సాక్ష్యం ఏంటి? మేము యేసుని చూచితిమి, తాకితిమి, వింటిమి. కానీ 3000 మంది సాక్ష్యం ఏంటి? మా విశ్వాసము సువార్త వినటం వలన వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. We belong to this category. Hallelujah, praise the Lord. యేసుక్రీస్తు ప్రభువారు తోమాతో పలికిన మాటలు ఏంటి? ఓ తోమా, నువ్వు చూసి విశ్వసిస్తున్నావు, నీ తర్వాత వస్తారు వాళ్ళు చూడకుండానే నన్ను విశ్వసిస్తారు, వాళ్ళు నీకంట గొప్ప అని అంటారు. Hallelujah, praise the Lord. Are you understanding? We belong to the category of 3000 people. Hallelujah, praise the Lord. Are you understanding? కొన్ని ప్రొటెస్టెంట్ డినామినేషన్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే అపోజల్స్ మీద ఫోకస్ చేసి 3000 మందిని మర్చిపోతారు. క్యాథలిక్స్ ఎలాగా మేరీ వైపు ఫోకస్ చేసి యేసుని మర్చిపోతారో, అలాగే పెంతెకోస్తు దినమున అపోసల్స్ వైపు ఫోకస్ చేసి 3000 మందిని మర్చిపోతారు. అంతకీ మనము 2021లో ఏ గుంపులో ఉన్నామమ్మా? ఈ 3000 గుంపులు ఉన్నాం. పేతురువే వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారంట? ఒకసారి చదవండి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. ఇంకొకసారి చదవండి. అపోస్తల ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? వాళ్ళకి ఒక 20 సంవత్సరముల తర్వాత పేతురు ఆయన మొదటి పత్రిక రాస్తున్నాడు. ఒకసారి చదవండి అమ్మా. ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియా, ఆసియా, పంబులియా, ఐగుప్తు అనే దేశమందలి వారు. ముందు పొంతు ఉందా? పొంతు, ఆసియా.
వంతు ఆశ ఉందా? ఇప్పుడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదవండి. పేతురుది వాళ్ళకే రాస్తున్నాడు. ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు బాగా ఆత్మీకంగా ఎదిగి ఎన్ని శ్రమలు తట్టుకునేటప్పుడు వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత రాసిన పత్రిక ఇది. ఒక్కసారి చదువుదామా? అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తములన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా. చాలమ్మా, చాలు చాలు. కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందమ్మా. కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది కదా. ఇప్పుడు పేతురువే వీళ్ళని ఎలాగ మెచ్చుకుంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. ఈ 3000 మందిని మొదటి అధ్యాయం 7వ వచనంకి రాండమ్మా. వాళ్ళు శ్రమలు ఎలాగ తట్టుకుంటున్నారో ఒకసారి మనం చూద్దాం. అదే మొదటి అధ్యాయం 7వ వచనంకి రండి. నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మీరు ఆయనని ప్రేమించుచున్నారు. ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు ది లార్డ్. ఆయనని చూడకపోయినను ప్రేమిస్తున్నారు, చూడకపోయినను విశ్వసిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన గొప్ప అపోస్తలు గొప్పనా వీళ్ళు గొప్పనా? పేతురువే మెచ్చుకుంటున్నాడు కదా వీళ్ళని. మీరు ఆయనని చూడకపోయినను ప్రేమిస్తున్నారు, చూడకపోయినను విశ్వసిస్తున్నారు. అయితే ఈ డిఫరెన్సియేషన్ లో పెంతెకోస్తు దినమున వీళ్ళకి వాళ్ళ మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటో కూడా మనము అర్థం చేసుకుందాం. ఓకే, నేను ఆ రెడ్ ఆరో పెట్టాను చూడండి. అపోస్తుల దగ్గర పెంతెకోస్తు దినం వరకు యేసుక్రీస్తు ప్రభు వారు మాటలు ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. జీసస్ వర్డ్స్ ఆర్ దేర్ బట్ నో జీసస్ స్పిరిట్ టిల్ పెంటెకోస్ట్. ప్లీజ్ పాయింట్ అండ్ ఆరో అట్ దట్ స్మాల్ వర్డ్స్ విచ్ ఐ పుట్. అమ్మా కొంచెం చూపించండి. జీసస్ వర్డ్స్ బట్ నో జీసస్ స్పిరిట్ టిల్ పెంటెకోస్ట్. ఇది అపోస్తుల ఆత్మిక పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలన్నీ 3.5 సంవత్సరాలు వాళ్ళు విన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినం వరకు లేడు వాళ్ళతో. కానీ ఈ 3000 మందిలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు అది కూడా చూపించండి, అది కూడా ఆరో చూపించండి. జీసస్ స్పిరిట్ ఇన్ అ మెషర్ బట్ నో జీసస్ వర్డ్స్ ఆన్ పెంటెకోస్ట్. జాగ్రత్త వినండి ఇక్కడ. వెరీ గుడ్. వాళ్ళు ఈ 3000 మంది దగ్గర ఉన్న వ్యత్యాసం, 3000 మంది దగ్గర ఉన్న సమస్య ఏంటంటే, ఆత్మదేవుడు ఒక కొలత వాళ్ళలో హృదయంలో ఉంది. ఒక కొలత, పరిశుద్ధాత్మ కొలత అనేది వాళ్ళ హృదయంలో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు వీళ్ళు 3.5 సంవత్సరాలుగా వినలేదు. అందుకు అపోస్తల బోధ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వచ్చినప్పుడు వాళ్ళు దేని బట్టి ఎడదెగ్గగా ఉండిరి ఒకసారి మనం చదువుతామా? ఆత్మదేవుడు ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు వీళ్ళు 3.5 సంవత్సరాలు విన్నారా? కొండ మీద ప్రసంగం విన్నారా? ఒలివ కొండ మీద ప్రసంగం విన్నారా? పైగతి ప్రసంగం విన్నారా? వినలేదు కదా. పాత నిబంధనంలో వీళ్ళు భక్తి గల యూదులు కాబట్టి ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు అన్ని వివరాలు వీళ్ళకి తెలుసు, కానీ కొత్త నిబంధనం ఆజ్ఞలు ఏంటో వీళ్ళకి తెలియవు. అందుకు అపోస్తల బోధ. ఒకసారి చదువుదామా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. మీరు బోధయందును సహవాసమందును ఉపవిరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగిన. అపోస్తల బోధ. ఎందుకు అపోస్తల బోధ అంటే ఏంటి? అపోస్తల బోధ అంటే యేసుక్రీస్తు ప్రభు వారి బోధ, కొత్త నిబంధనంతో కూడిన బోధ, అదే అపోస్తల బోధ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. నా చేతులు కూడా చూడండి. అపోస్తల దగ్గర 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఉన్నాయి, కానీ పెంతెకోస్తు దినం వచ్చారు. అలాగే ఈ 3000 మంది దగ్గర ఆత్మదేవుడు మొదటి దినం నుంచి ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు లేవు. కొత్త నిబంధనతో కూడిన ఆజ్ఞలు వీళ్ళకి తెలియవు. వీళ్ళు యూదులు. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు వీళ్ళు ఎక్స్పర్ట్సే, కానీ కొత్త నిబంధనంతో కూడిన మాటలు వీళ్ళకి తెలియవు. అపోస్తల బోధ ద్వారా వీళ్ళు నేర్చుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇంకా చదవమా? 45వ వచనంకి వచ్చాయి ఒకసారి. సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. 45వ వచనంకి వచ్చాయి.
ఇదియుగాక వారు తమ 2వ అధ్యాయం 45. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులన్నీ అమ్మి ఇదియుగాక వారు తమ చరిస్తారాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చూడండి, వాళ్ళ ఆస్తి అమ్మి వేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, పబ్లిక్ చాట్ లో ఆన్సర్ ఇవ్వండి. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఎక్కడన్నా ఒక్క ఆజ్ఞ అన్నా ఉందా? మీ మధ్యన ఉన్న యూదులకి పేదలకి మీ ఆస్తిని అమ్మివేసి ఇచ్చేయండి అని ఎక్కడన్నా ఒక్క ఆజ్ఞ అన్నా ఉందా పాత నిబంధనలో? ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు. గివ్ మీ an answer in the public chat. Yes, you are giving a right answer. No, లేదు. మరి ఎక్కడుంది? కొత్త నిబంధన మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. ఒకసారి తీయండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. ఎక్కడి నుంచి వీళ్ళు తెలుసుకున్నారు ఆస్తిని అమ్మివేసి పేదలకి ఇవ్వాలని? ప్లీజ్ టర్న్ విత్ మీ టు Acts 6:19. మాథ్యూ 6:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు ఆలాగున చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. మత్తయి 6:19 అమ్మా. మత్తయి 6:19. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, భూమి మీద మీ ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తీసివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు కొండ మీద ప్రసంగంలో, మీ ఆస్తిని అమ్మివేసి మీరు మీ పేదలకి, మీ మధ్యన ఉన్న పేదలకి ఇస్తే పెట్టుబడి ఎక్కడ పెట్టినట్టు? పరలోకంలో పెట్టుబడి పెట్టినట్టు. అక్కడ ఏ దొంగలించాడు, ఏ పురుగు వచ్చి తినివేయదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ మాటలు ఎక్కడున్నాయి? పాత నిబంధనలు ఉందా, కొత్త నిబంధనలు ఉందా? మిమ్మల్ని అడిగే ప్రశ్న నేను. వీళ్ళకి ఎక్కడి నుంచి తెలిసింది? ఎలాగా, ఎందుకు వీళ్ళు ఇలాగ ప్రవర్తిస్తున్నారు? వీళ్ళందరూ భక్తి గల యూదులు. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు వీళ్ళకి బాగా తెలుసు, కానీ అపోస్తల బోధ చేత ఇవన్నీ నేర్చుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు లేవు. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు అపోస్తల ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నా ఫింగర్స్ ని మీరు చూడండి. నా ఫింగర్స్ ని మీకు చూస్తే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ఐఎమ్ ఆస్కింగ్ a question in the public chat. When you see these two fingers in operation, what are you immediately understanding? I'm making you think and participate in my message. Please give me an answer. Scissors. Scissors, very good. Sister Chinta Pushpa, scissors, very good, very good. క్రైస్తవుని జీవితంలో ఎలాగా సిజర్స్ కి 2 బ్లేడ్స్ అవసరమో? క్యాన్ ఎనీ సిజర్ ఆపరేట్ విత్ ఓన్లీ 1 blade? ఐఎమ్ ఆస్కింగ్ a question. క్యాన్ ఎనీ సిజర్ ఆపరేట్ విత్ ఓన్లీ 1 blade? నో. ఎలాగా సిజర్స్ కి 2 బ్లేడ్స్ అవసరమో క్రైస్తవుని జీవితంలో కూడా దేవుని వాక్యము, దేవుని ఆత్మ అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? క్రైస్తవ జీవితంలో కూడా దేవుని వాక్యము, దేవుని ఆత్మ అవసరం. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఉన్న పేదలకి సాయం చేయండి, మీ ఆస్తులను అమ్మివేసి మీరు ఇచ్చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మన హృదయంలో ప్రేమ పుట్టించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఆ స్వాతం తీసివేసే దేవుడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం ఈ మార్గంలో నడుచుకోమని చెప్తుంది, కానీ ఆ మార్గంలో నడిపించుటకు శక్తి ఇచ్చే దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం చెప్తుంది, మీ శత్రువులను మీరు ప్రేమించండి అని. మీ సొంత శక్తితో మీ శత్రువులను మీరు ప్రేమించవచ్చా? ప్రేమించగలుగుతారా? ప్రేమించలేరు. బలపరిచే వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యు నీడ్ 2 blades of the scissor. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. God's word and God's spirit both are required for Christians. Hallelujah, praise the Lord. Are you all understanding? అందుకు ఆ 3000 మందితో అపోస్తల బోధ,
పంచుబట్టబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు అపోస్తల బోధ, కొత్త నిబంధన బోధ. Perhaps you have not gone so much deep into the message of Pentecost, but let us enjoy. I'm closing now. We are almost coming to the end. Differentiation ఏంటో మనం చూసాము. ఇంకొక డిఫరెన్సియేషన్ కూడా మనం చూద్దాం. ధర్మశాస్త్రం ఇవ్వబడిన దినము పెంతెకోస్తు పండుగ జరిపించుకున్నారు యూదులు చరిత్రలో అని నేను చెప్పాను కదా. Let us come to the next slide. Next slide. Differentiation 2. Please read 2 Corinthians chapter 3 verse 6. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. అక్షరం ఏం చేస్తుందంట? ఈ డిఫరెన్సియేషన్ మీకు తెలిసి ఉండాలి క్రైస్తవులుగా. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అమ్మా. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు, ఇక్కడ టైపోగ్రాఫికల్ ఎర్రర్ అయింది. 2 కొరింథీ 3:6. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. అమ్మా జాగ్రత్తగా వినండి. ఏ దినము ధర్మశాస్త్రం ఇవ్వబడిందో ఆ సందర్భంలో యూదులు పాపం చేసిరు కాబట్టి అక్షరము వాళ్ళని చంపివేసేసింది. ఎంతమందిని చంపివేసింది చూద్దామా? కరెక్ట్గా ఎట్లా టాలీ అవుతుందో బైబిల్లో ఒకసారి చూద్దాం. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఈ 32వ అధ్యాయము నిర్గమకాండం 28వ వచనం. నిర్గమకాండం 32:28. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. 3000 మంది చనిపోయారు. అక్షరము చంపును. లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూడండి. వాళ్ళు పాపం చేసినప్పుడు లేవీలు ఏం చేశారంట? కత్తి తీసుకొని వాళ్ళని చంపి వేసేశారు. ప్లీజ్ పాయింట్ ఆఫ్ కర్సర్ అట్ ది లెఫ్ట్ సైడ్ పిక్చర్. ఎంతమంది కూలీరమ్మా? 3000 మంది కూలిరి. ఆత్మ ఇవ్వబడిన దినం ఎంతమంది రక్షణ పొందారమ్మా? 3000 మంది రక్షణ పొంది ఉన్నారు. టాలీ అవుతుందామా? ఎగ్జాక్ట్ గా టాలీ అవుతుందా? ఆత్మ జీవింపజేయును, అక్షరము చంప. రెండు అవసరం, ఒక్కటి లేకుండా ఒకటి ఉండలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కరెక్ట్ గా 3000 చూడండి. కరెక్ట్ గా 3000 కూడా టాలీ అవుతుంది కదా. సో అమేజింగ్ ఇట్ ఈస్, అమేజింగ్ ఇట్ ఈస్. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సో లెట్స్ గో టు ద లాస్ట్ స్లైడ్. ఆల్మోస్ట్ నౌ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. నెక్స్ట్ స్లైడ్. శాంక్టిఫికేషన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని యేసు రూపంలో మారుస్తాడు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చదివేయండి. దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ముగించేస్తున్నాను. 2 కొరింథీ 3:18. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసు రూపంలో మారుస్తాడు. ఎలాగా మార్చబడాలో మనం ఒకసారి చూద్దాం. 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆయన పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చూస్తాడు. ఇక్కడ మీరు కర్సర్ పాయింట్ చేయండి. నేను ఒక్కటొక్కటి చెప్పేస్తాను, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. గ్రోత్ ని మనం యాక్రోనిమ్ గా తీసుకుంటే G స్టాండ్స్ ఫర్ గో టు గాడ్ ఇన్ ప్రే. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడే సాయం చేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-28. మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడే సాయం చేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-28. దాని తర్వాత రీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మనం చదవాలి, అర్థం చేసుకునేటట్లు పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. 119వ కీర్తన 18వ వచనం. ప్రభువా, ఆశ్చర్యమైన విషయాలు నేను గ్రహించేటట్లు నా కన్నులని విప్పుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత ఓ అంటే వన్నెస్, ఆ సహవాసం, ఒకరొకరి పట్ల ప్రేమ, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడే కలిగిస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఏముంది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమని మన హృదయంలో కుమ్మరిస్తాడు. నాలుగోది విట్నెస్. ఆయనే మనల్ని బలపరిచి ధైర్యపరిచి ప్రభు పట్ల సాక్షులుగా ఉండుటకు సహాయం చేస్తాడు. దాని తర్వాత
T stands for trials. మనము శోధనలు తట్టుకునేటట్లు లోపల నుంచి ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. 24 గంటలు పరిశుద్ధాత్మ ఆనందం మన హృదయంలో పొర్లుతూ ఉంటుంది. ఆ ఆనందమే మనకి బలం ఇస్తూ ఉంటుంది. ఎవరన్నా మనల్ని హింసించినా, ఎవరన్నా మనల్ని అవమానపరిచిన దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్నీ మనం ఓచుకునేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం నుండి మనల్ని బలపరుస్తాడు. 24 గంటలు ఆనందం పొర్లుతూ ఉంటుంది. మన హృదయంలో మనం కోపం తెచ్చుకుంటే, ద్వేషం తెచ్చుకుంటే ఆ ఆనందం ఉంటుందా చెప్పండి? వెళ్ళిపోతుంది కదా. సో ఆ ఆనందంని కాపాడుకుంటుంటే మనం ఏం చేస్తాం? మన శత్రువులన్నీ విడిచిపెట్టేస్తాం. ఆనందంని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తాము? మన శత్రువులని క్షమించేస్తాం. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత యేసు రూపంలో మనం మార్చబడి పరలోకం చేర్చబడతాం. Last H is heaven. Hallelujah, praise the Lord. Whole thing is done by the Holy Spirit. Christian life is of the Holy Spirit, by the Holy Spirit, for the Holy Spirit. Hallelujah, praise the Lord. Are you understanding? ప్రతి విషయంలో, ప్రతి అడుగులో మనం రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే మనకి సాయం చేస్తారు. Hallelujah, praise the Lord. We are closing now. Let's come to the last slide. దాని తర్వాత కొంచెం మందిని కొంచెం యూటిలైజేషన్ ఏం చేస్తాడు? ఇది మాత్రం మీరు చదవండమ్మా. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల 21 చదవండి అమ్మా. 21 చదవండి. 2 తిమోతి 2:21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. చూడండి, మనం పవిత్రమైన జీవితం జీవించేటప్పుడు ఇంకొక పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. చూడండి, ఆల్రెడీ పవిత్రమైన జీవితం జీవించేటప్పుడు మీరు మరి పవిత్రపరచబడి అంటే ఏంటి? ఆల్రెడీ పవిత్రమైన జీవితం క్రైస్తవులు జీవిస్తున్నారు కదా. మీరు పవిత్రపరచబడి ఘనమైన పాత్రగా వాడబడతారంటే దాని అర్థం ఏంటి? అక్కడ గ్రీక్ భాషలో వాడబడిన పదం ఏంటంటే, పవిత్రపరచబడి అంటే హ్యాగియాస్. హ్యాగియాస్ అంటే అనాయింటెడ్, అభిషేకించబడి, కాన్సక్రేటెడ్. కొంచెం మందిని ప్రభువారు ఏం చేస్తారంటే ఆత్మ వరాలతో నింపి సంఘంలో ఉన్న 5 పరిచర్యల్లో ఏదో ఒక పరిచర్యలో వాడుకుంటాడు. మీరు ఇప్పుడు పాయింటర్ పాయింట్ చేయండి, కర్సర్ పాయింట్ చేయండి. కొంచెం మందిని అపోస్తులుగా వాడుకుంటాడు, కొంచెం మందిని ప్రవక్తలుగా వాడుకుంటాడు, కొంచెం మందిని సువార్థికులుగా వాడుకుంటాడు, కొంచెం మందిని కాపర్లుగా వాడుకుంటాడు, కొంచెం మందిని ఉపదేశకులుగా వాడుకుంటాడు. అమ్మా, పాయింట్ ఆఫ్ కర్సర్ అట్ అపోజల్స్. కొంచెం మందిని అపోస్తులుగా వాడుకుంటాడు. ఐఎమ్ నాట్ సీయింగ్ an arrow being pointed at apostles. Fivefold ministry of the church. పవిత్రపరచబడి అభిషేకించి వాళ్ళు ఆత్మీకంగా ఎదిగే కొలది ఈ 5 పరిచర్యల్లో ఒక పరిచర్యలో ఖచ్చితంగా వాడుకుంటాడు. ఇది కూడా పరిశుద్ధాత్మ ఒక అనుభవం. అభిషేకించి అమ్మా, కొంచెం మంది అపోస్తులు, కొంచెం మంది ప్రవక్తలు, కొంచెం మంది సువార్థికులు, కొంచెం మంది కాపర్లు, కొంచెం మంది ఉపదేశకులు. ఈ పరిచర్యలో లేపోయినా సరే ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడిన ఒక పరిచర్య ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టినా సరే, ఏ స్కూల్లో పెట్టినా, ఏ కాలేజ్లో పెట్టినా, ఏ బిజినెస్ ప్లేస్లో పెట్టినా, ఏ ఆఫీస్లో పెట్టినా మీరు సాక్షులై జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు వెయిటింగ్? దట్ ఈస్ ద యూనివర్సల్ మినిస్ట్రీ ఫర్ ఆల్ ద క్రిస్టియన్స్. ఇన్ దట్ యూనివర్సల్ మినిస్ట్రీ కాకుండా చర్చ్ రిలేటెడ్ మినిస్ట్రీలో అభిషేకించి వరాలతో నింపి. కానీ అది వరాలతో నింపి అంటే 24 గంటల్లో రక్షణ పొందిన తర్వాత వరాలు ఇయ్యడు. అమ్మా, మీరు ఏ ఆఫీస్లో జాయిన్ అవ్వగానే వెంటనే మిమ్మల్ని డైరెక్టర్గా చేసేస్తారా చెప్పండి? అమ్మా స్వప్న, if anybody joins in Transco, will they be made MDs in 24 hours? వాళ్ళు నమ్మకంగా ఉన్న తర్వాత ప్రమోషన్ వస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలో నమ్మకంగా ఉన్నప్పుడు దాని తర్వాత దేవుడు వరాలిచ్చి ఈ 5 పరిచర్యల్లో ఏదో ఒక పరిచర్యలో వాడుకుంటాడు. నేను రక్షణ పొందింది 38 సంవత్సరముల ముందు పొందాను. ఇలాగ నేను 38 సంవత్సరాల క్రితం రక్షణ పొందిన తర్వాత 24 గంటల తర్వాత ఇలాగ నేను ప్రసంగం చేయగలుగుతానా చెప్పండి? 24 అవర్స్ నేను ప్రసంగం చేయగలుగుతానా? లేదు. దాని తర్వాత 6 సంవత్సరాల తర్వాత 1983లో నేను రక్షణ పొందాను. 89లో అభిషేకించబడాను. అగ్ని దిగి వచ్చింది నా మీద. ఒక యూత్ మీటింగ్లో
అప్పటి వరకు నేను ఎప్పుడు ప్రసంగం చేయలేదు, అప్పుడే ప్రసంగం చేయడం స్టార్ట్ చేశాను. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ ఈ ఈ కానీ అందరికీ ఇవ్వబడిన పరిచర్య ఏంటంటే, పరిశుద్ధాత్మ ఇచ్చిన అందరికి ఇవ్వబడిన పరిచర్య సాక్షులై ఉండే పరిచర్య. మీరు ఎక్కడున్నా సరే, ఏ ఆఫీస్లో ఉన్నా సరే, ఏ కాలేజీలో ఉన్నా సరే, ఏ బిజినెస్ ప్లేస్లో ఉన్నా సరే, ఏ స్కూల్లో ఉన్నా సరే, యేసు మీ జీవితంలో ఏం చేశారో మీరు మనస్సు విప్పి చెప్పండి. ఆ మాటలలో శక్తి వచ్చేటట్లు, అధికారం వచ్చేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మాటల్లో శక్తి వచ్చేటట్లు, ఆ మాటల్లో అధికారం వచ్చేటట్లు, ఆ మాటల్లో వేరే వ్యక్తి పట్ల ప్రేమ కనిపించేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. Hallelujah, praise the Lord. So that is utilization. We will close here. We have looked at different dimensions of the Pentecost today. Actually, I started preaching at 11 o'clock. So it is 12:45, 1 hour 45 minutes. Hallelujah, praise the Lord. బిర్యానీ మనం అందరం తిన్నాము. మనం ఫోకస్ చేసిన కొన్ని సబ్ హెడింగ్స్ మరి గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఇస్ ఒరిజినేషన్, సెలబ్రేషన్, దాని తర్వాత ప్రొటెక్షన్ కూడా మనం చూసాం, క్యాల్కులేషన్ మనం చూసాం, తర్వాత కంపారిషన్ మనం చూసాం, ప్రోగ్నోస్టికేషన్ మనం చూసాం, కన్విక్షన్ మనం చూసాము, రీజనరేషన్, డిఫరెన్సియేషన్ 1, డిఫరెన్సియేషన్ 2, సాంక్టిఫికేషన్, యూటిలైజేషన్ అన్ని కూడా మనం చూసాం. ఇంకా నేను 2 గంటలు మాట్లాడొచ్చు, కానీ మీకు పనులున్నాయి, నాకు పనులున్నాయి. బహుశా అగైన్ వెన్ వి మీట్ అగైన్, మేబీ ఫస్ట్ సండే ఆఫ్ నెక్స్ట్ మంత్ ఇఫ్ వి మీట్, Swapna, you can plan. There are still some more topics related to the Holy Spirit which we can focus upon on first week of next month. Okay. Now let us offer a small prayer. Tandri Samayam batti ento vandanalu, HOB Sangam batti ento vandanalu, Sahodri Swapna batti ento vandanalu, Mighty batti ento vandanalu, ento krushito శ్రద్ధతో పట్టుదలతో వాళ్ళు పరిచర్య చేస్తుండగా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. స్వప్న, మైటీ వాళ్ళు వ్యక్తిగత జీవితంలో తండ్రి ఎన్నో ట్రాజడీస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినా సరే మీ మీద ఆధారపడి, మీ శక్తి మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి వాళ్ళు ముందుకు సాగుతున్నారు. దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా బలపరచండి. ఈ దినము ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అందరిని మీరు తృప్తిపరుచున్నారు, ఆత్మీకంగా బలపరుచున్నారు, ఆత్మీకంగా పోషించున్నారని మేము నమ్ముచున్నాం. ఈ దీనదాసుల్ని మీరు నిల్చోబెట్టి వాడుకున్నారు తండ్రి, దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మీరు మాకు నేర్పించిన అన్ని పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ దిద్ది మార్చండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ మా స్వప్న. Anna, thank you so much, Anna. We have no words to express our thankfulness to you. God bless you. It's such a wonderful explanation about the birth of the bride. మరి పరిశుద్ధాత్మ దేవుని యందు మనము ఎలాగూ మనం మార్చబడతాము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవశ్యకత, మరి ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వి వర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మరి ఇంకను మరి అన్నకు ఇంకా మన అవకాశం ఇస్తే ఇంకను చెప్పగలుగుతారు అట్ ఈజ్. Well, we thank the Lord, Anna, for your life and the way you have brought in this wonderful message. It's nene mundule cheppinattuga, it's so enriching, Anna. We have really learned a lot and we really enjoyed thoroughly. Thank you so much, as you're saying that the Holy Spirit God is the one who convicts us, who will give us strength, బలపరుస్తాడు ఆ సాక్షులుగా నిలబడటానికి. కానీ అన్న చెప్తా ఉన్నారు నిజంగా ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్ వాట్ ఎవర్ వి ఫేస్, ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ సాక్ష్యము ఆయన మనలో ఉంచుతాడు. కాబట్టి హల్లెలూయా, మనం తప్పిపోకుండా నిలబడతాం. బికాస్ వీ నో దాట్ వాట్ వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ద లార్డ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో మన యొక్క అనుభవము, ఆత్మలో ఉన్నటువంటి అనుభవము ఎంతగా మనకు ఉపయోగపడతా ఉంటుంది అంటే, ఇట్లాంటి భయంకరమైన సమయాల్లో ఇట్ విల్ రిమైండ్ us that he is a true God and we have safety in him and we are under his control. హల్లెలూయా. ఆయన కింద మనం ఉంటా ఉన్నాము, ఆయనలో మనం ఉంటా ఉన్నాం కాబట్టి ఆయనే నడిపించుకుంటాడు అనేటువంటి ఒక ధైర్యమును,
ఒక భరోసాను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టాడు, ఆయన ఎప్పుడు మనలో ఉంటాడు కాబట్టి. హౌ వి థ్యాంక్ ద లార్డ్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఒక ఆదరణకర్తగా, మరి ఆయన మనకి ఎల్లప్పుడూ తోడుగా, మరి ఆయన మనలో ఉండటానికి అనుగ్రహించినటువంటి ఆత్మ కొరకు దేవునికి కోటాను కోట్ల వందనాలు. మరి చక్కగా మన మధ్యలోకి ఈ మెసేజ్ తెచ్చిన అన్న కొరకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న చాలా బిజీగా ఉన్నప్పటికీ ద సో మెనీ పీపుల్ హూ వుడ్ వాంట్ హిమ్. సో నేను అన్నను పొగడాల్సిన అవసరం ఏమి లేదు, కానీ ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాను. మరి ఇంత చక్కగా ప్రిపేర్ అయ్యి అలాగొస్తా ఉన్నప్పుడు చాలా మంది దే వాంట్ హిమ్ టు కమ్, బట్ రియలీ అన్న లవ్స్ ఆ చర్చ్. మన చిన్న చర్చ్ అయినప్పటికీ, యంగ్ బిలీవర్స్ అయినప్పటికి కూడా మరి గొప్ప ఒక మీట్ లాగా, ఆయన బిర్యానీ అని చెప్తా ఉన్నారు కదా, ఒక మీట్ లాగా మరి మనకు తీసుకొని రావటానికి మరి అన్న ఇష్టపడి ఆ రీతిగా మన మధ్యలోకి వచ్చినందుకు అన్న థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అన్న. వి ప్రే దట్ గాడ్ ఫుల్ఫిల్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్, అండ్ వి ప్రే దట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వి నీడ్ ప్రీచర్స్ లైక్ యూ టు గివ్ అవుట్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. మరి అంత చక్కగా దేవుడి వాక్యాలు, ఆ రుచికరమైన మాటలు మరి అనేకులకు మరి చెప్పాలని, మరి ఈ ప్రపంచంలో దే నీడ్ దిస్. హల్లెలూయా. The world at this point of time, more than anything else, they need the word of God that gives them the strength. May you be used more mightily, Anna, in the name of Jesus. Amen. ఇద్దరిని మరి పాస్టర్ గారిని మరి బాగా దీవించును గాక. At this point of time, we would like to close this session. ఒక మాట మనం ప్రార్థన చేసుకుందాం. లైవ్ ఆఫ్ చేసిన తర్వాత we will go into the communion part as well. అందరం కలిసి మరి ఏక హృదయం ఏక ఆత్మతో మరి ప్రార్థన చేద్దాం. అన్న has asked for us to sing this song జీవనదిని. నేను మెసేజ్ ముందు అనుకున్నాను, బట్ వర్షిప్ అన్న నాకు లైక్ ఐ డెంట్ అండర్స్టాండ్. ఒక వచనం, ఒక పల్లవి పాడుకొని జీవజలమైన యేసయ్య మనలో ప్రవహించగలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో, ఆయన ఆ యొక్క కడుపులో నుండి పొంగి పొరలినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ పాట ద్వారా మనము దేవుని వేడుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. We thank you, Lord Jesus. Hallelujah. How we glorify you, Lord. Hallelujah. దేవుడు ఎప్పుడు ఏది అవసరమో మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. I want to tell you one thing. Pentecost day మేము ఎప్పుడు చేయలేదు. We never recognized also. Thank you so much, Anna, for making us to realize that today is the birth of the bride. So ఇది మనం సంఘముగా, బాడీగా మనం ఉంటున్నాం కాబట్టి it's a special day for each and every one of us. Hallelujah. Hallelujah. ఒక వచనం పాడుకుందాం. Hallelujah. Thank you, Lord Jesus, for your lovely message, Lord. Thank you, Master. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
Lord Jesus. Hallelujah. We thank you. We praise you, God. We glorify you, Master, for all that, oh Father, Lord, you have taught us this day, Lord Father. ఈ ఉదయకాల సమయమందు నా తండ్రి ప్రభా, అయా మీరు మాకు అనుగ్రహించినటువంటి నా తండ్రి ప్రభా, ఈ గొప్ప భాగ్యము కొరకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి, just to be able to come into your presence, oh Lord Father, is such a joy, oh Lord. It's such a wonderful opportunity, Lord. అయా నీ పాదములు చెంత నాయన అయా నిలవబడుతూ నా తండ్రి నువ్వు చెప్పేటువంటి విషయాలు ప్రభా, అయా నేర్చుకుంటూ మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. అయా నూతనమైన విషయాలు బోధించారు ప్రభా. అయా నా తండ్రి, ఇశ్రాయేలు నా తండ్రి ప్రభా దేశముగా నాయన, అయా నా తండ్రి ప్రభా ఎజ్రా ఒక్కడు నా తండ్రి ఎంతగా నాయన ప్రభా నీ యందు నాయన, అయా నాయన ప్రభా హీ వాజ్ రిపెంటింగ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ దిస్ నేషన్ ఓ లార్డ్. అయా అదే రీతిగా నా తండ్రి మేము కూడా ప్రభా ఈ భారతదేశం కొరకు నా తండ్రి ప్రభా, అయా నా తండ్రి ప్రభా చేసిన ప్రతి పాపముల కొరకు నాయన మేమందరం కూడా హృదయపూర్వకంగా నాయన క్షమించండి దేవా అని ఏకీభవించి పెట్టుకుంటున్నాం ప్రభా. అయా మా మొరల ఆలకించండి దేవా. అయా ఏ రీతిగా నా తండ్రి మోషే ప్రార్థన వినున్నావో, ఏ రీతిగా నా తండ్రి ప్రభా నెహెమ్యా ఎజ్రా ప్రార్థనలు ప్రభా దేశము కొరకు చేసిన ప్రార్థనలు వినున్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయమందు ఎన్నో రోజులుగా అయా ఉపవాస ప్రార్థన చేస్తుండగా ఈ దేశాన్ని కరుణించమని, ఈ దేశాన్ని బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా let the power of Jesus, oh Father, descend upon this Lord country of India, Lord Father, Lord we the country of India, oh Lord Father. అయా నా తండ్రి ప్రభా ఈ దేశములో నుండి మొరపెట్టుకొంచుండగా heal our land, oh Lord Father. Touch our people, oh Lord. Deliver our people, oh Lord Father. మరి ఇదిగో దేవా ఆత్మ ద్వారా అయా పట్టబడినప్పుడు వారి హృదయాలు నాయన ప్రభా మార్చబడ్డ అట్టి అవకాశము మా దేశముకు అనుగ్రహించండి దేవా. ఈ ఉదయకాల సమయమందు ప్రభా ఇట్స్ a call for each and every one of us to stand up as a witness of God, oh Lord. అయా నీ కొరకు మరి నిలబడేవారుగా, అయా మంచి పాత్రలుగా, అయా ఘనతకు ఎంచబడిన పాత్రల వలె ఆత్మతో నింపబడి నీ కొరకు నిలబట్టకు కృపను దయచేయండి దేవా. అయా ఈ ఉదయకాల సమయమందు నా తండ్రి పరిశుద్ధ ఆత్మను ప్రభా నాయన అయా నాయన మాకు అనుగ్రహించుటకు నా తండ్రి ప్రభా. అయా లార్డ్ మై మాస్టర్ ఫాదర్, ఇట్ ఈస్ యువర్ డిజైర్ ఓ లార్డ్. అయా నేను నీ కన్న తండ్రిని మరి విశేషముగా మరి ప్రాముఖ్యముగా అయా నా తండ్రి ప్రభా ఆత్మను మీకు ఇస్తానని సెలవిచ్చినావు ప్రభా. అయా ప్రతి బిడ్డను మీరు తాకండి, నింపండి దేవా. ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓ లార్డ్ Father, which strengthens us, O Lord, in all our situations, O Lord. అట్టి బలమైనటువంటి నాయన అయా వారముగా లేవనెత్తమని వేడుకుంటూ అయా మా మధ్యలోకి నాయన అన్నని నడిపించిన విధానం కొరకు వందనాలు. అయా బిడ్డను దీవించండి, బిడ్డను అభిషేకించండి దేవా. అయా నా తండ్రి ప్రభా నాయన యవ్వన బలముతో నింపమని వేడుకుంటున్నాం. as Caleb has confessed, Lord Father. అయా నా తండ్రి ప్రభా నేను ఇంకను ఆ యవ్వన బలములో ఉన్నానని ప్రభా. అయా నా తండ్రి నాయన మేలులతో నూతనమైన కృపలతో అయా నా తండ్రి బిడ్డను మీరు బలపరచమని శక్తితో బలముతో నింపి నాయన అయా నా తండ్రి ఒక బలమైన సాధనముగా నాయన మీరు లేవనెత్తి నా తండ్రి ప్రభా. మే దిస్ వాయిస్ ఓ లార్డ్ ఫాదర్ రీచ్ అవుట్ టు లార్డ్ ఫాదర్ మాస్టర్ మెనీ సోల్స్ ఓ లార్డ్ ఫాదర్. అనేకులు నీ వైపు తిప్పబడగలుగుటకు మరి అన్నను నాయన అయా పరిచర్యను నాయన మీరు అభివృద్ధి పరిచి ప్రతి అవసరత యందు నాయన అయా మీరు చాలిన దేవుడుగా ఉండమని ప్రభా. లార్డ్ యు సెడ్ ఓ లార్డ్ ఫాదర్ రాజులు ప్రభా అయా నేను పోషిస్తారని ప్రభా. అయా నా తండ్రి ప్రభా రీతిగా నాయన ప్రభా మే ఓ గాడ్ లార్డ్ హెల్ప్ లార్డ్ కమ్ ఫ్రమ్ యువర్ థ్రోన్ డివైన్ ఓ లార్డ్ ఫాదర్ ఫర్ దిస్ వండర్ఫుల్ వర్క్ ఆఫ్ ద లార్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఓ లార్డ్ ఫాదర్. అయా నా తండ్రి బిడ్డలు మేము సంఘ పక్షముగా నిండారులుగా నాయన దీవిస్తున్న తండ్రి. అయా బిడ్డలు నాయన ప్రభా మీ రెక్కల చాటును భద్రపరిచి నాయన cover them under your wings O Lord Father. అయా బిడ్డల మంచి ఆయుష్ను ఆరోగ్యముతో నాయన అయా నీ డివైన్ హెల్త్ తో నాయన బిడ్డలు నాయన మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయమందు ప్రభా అవసరతలో ఉన్న ప్రతి బిడ్డలను దర్శించమని అయా ఎవరైనా రోగగ్రస్తులుగా ఉన్నట్లయితే ప్రభా Lord we believe and we trust O Lord Father in your word O Lord. The word of God says O Lord by your stripes we are healed O Lord. నువ్వు పొందిన దెబ్బల చేత అయా బిడ్డలను స్వస్థపరచినందుకు వందనాలు. We release that healing O Lord Father. అయా ప్రతి బిడ్డను ప్రభా అయా నీ చేతికి అప్పగిస్తూ నీ రెక్కల చాటున
భద్రపరిచిన తండ్రి అయా నా తండ్రి నిరాకడ పర్యంతము ప్రభా నాయన నీ కొరకు నాయన ప్రభా నాయన నిలబెట్టుకొని మనం వేడుకుంటూ అయా ఇంత మహిమకరంగా జరిగించిన అయా నా తండ్రి సర్వీస్ కొరకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. నా బ్లెస్సింగ్స్. ఇప్పుడు మన పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి మన అందరిలో సదాకాలం ఉండునుగాక. ఆమేన్. 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 Amen. Thank you so much. Thank you so much for joining us this Okay. day for the special service. చిన్న క్విజ్ పెడతాను. మీకు ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉంటే లెట్ మీ నో. ఐ సెండ్ ఇట్ అండ్ ప్లీజ్ గివ్